వచ్చిన వాళ్ళు చెప్పండి. బాబు ఏదో సౌండ్ వచ్చింది నాకు. వచ్చేసావా? ఒక ప్రాసెస్ లో ఉన్నావా నాకు చెప్పు. అయితే మనం ఏం చెప్పుకుంటున్నాం అనే విషయాన్ని మనం బొత్తిగా మర్చిపోతున్నాం. మనకు ఏ రోజుకి ఆ రోజు పరిస్థితులు, తర్వాత ఏ పూటకి ఆ పూట వెతుక్కునే పరిస్థితులు వచ్చేస్తాయి కదా. ఏంటంటే అనేక రకాలైనటువంటి ఇబ్బందులు ఎదురవుతున్నాయి, పరిస్థితులు మారిపోతున్నాయి. ఒకప్పుడు జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళి సంచితో కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు. బాగా ఉంటున్నారా? చిన్న సౌండ్ పెట్టినా మరీ బొచ్చుగా ఉంటుంది, కొద్దిగా చిన్నది పెట్టు, చిన్నది. ఒకప్పుడు జేబులో డబ్బులు వేసుకుని వెళ్ళి సంచితో కూరగాయలు తెచ్చుకునేవాళ్ళు. ఇవాళ సంచిలో డబ్బులు వేసుకుని వెళ్ళి జేబులో కూరగాయలు వేసుకొని తెచ్చుకునేలా ఉన్న పరిస్థితి. అంటే ఎంత మార్పు వస్తుందో గమనిస్తున్నారా? దీనికి కారణం ఏంటంటే మనిషి యొక్క బుద్ధిహీనత. ఎవరిని మన మీద అధికారం చేయడానికి, లేక ఎవరిని మన పైన ఆధిపత్యం చేయడానికి, లేదా మనల్ని పరిపాలించడానికి కావలసినటువంటి సరి అయిన విధానాలు ఉన్నటువంటి వ్యక్తుల్ని మానేసుకొని మనకి ఏది అవసరం లేదో దాన్ని మన మెదళ్ళలోకి ఇంజెక్ట్ చేసేటటువంటి ఒక వ్యవస్థని మనం తల మీద పెట్టుకుంటున్నాం. నిన్ననే ఒక వీడియో చూశాను. ఆ వీడియోలో 4 సంవత్సరాలు లేదా ఒక 5-6 సంవత్సరాలు ఉన్నటువంటి పిల్లాడు 1 సంవత్సరం వయసున్న తన తమ్ముడిని చెత్తని తీసుకెళ్లే రిక్షాలో వేసుకొని హాస్పిటల్కి తీసుకెళ్తున్న దృశ్యం. ఇది ఉత్తరప్రదేశ్ లో జరిగింది. ఉత్తరప్రదేశ్ లో ప్రజలు ఏం కోరుకున్నారంటే, మాకు స్కూల్స్ కానీ హాస్పిటల్స్ కానీ వద్దు, కేవలం గుడులు మాత్రమే కావాలని కోరుకున్నారట. కోరుకున్న ప్రకారంగానే జరుగుతున్నట్టుగా. ఇక్కడ గుడి కట్టడం నేరం కాదు, గుడి కట్టడం ఉత్తమమే, మంచిదే. కానీ అది మాత్రమే కాదు. మనం క్రైస్తవులంగా మనం ఏం చెప్పుకుంటున్నామంటే, బైబిల్ చేతితో పట్టుకొని బైబిల్ మాత్రమే అని వెళ్ళొద్దు. మీ చుట్టూ చాలా ఉన్నాయి. సైన్స్ నీకు ఎలా ఉపకరిస్తుంది? సైన్స్ లేకుండా నువ్వు ఎలాగా నీ జీవితాన్ని వెళ్ళదీసుకుంటావు? ఒకప్పుడు ఎంత విస్తారమైనటువంటి పంట పండే భూమి ఉన్నా కూడా నూకలు దొరికితే చాలు గంజి కాసులు తాగుదాం అన్న రోజులు ఉన్నాయి. గంటలు దంచుకొని గంటి అన్నం వండుకు తిన్న రోజులు ఉన్నాయి. మీకు ఎవరికన్నా తెలుసా? చోడు జావ మాత్రమే లేకపోతే రాగి సంకటలు మాత్రమే తిని బ్రతికిన రోజులు ఉన్నాయి. జొన్న పూడు అంటారు, అది తిని బ్రతికిన రోజులు ఉన్నాయి గతంలో. కానీ వేళ కడుపు నిండా అన్నం దొరుకుతోంది. ఇది ఎవరి కృషి? ఇలా నీకు కడుపు నిండా అన్నం దొరికేట్టుగా చేస్తుంది ఎవరు అంటే సైన్స్ చేస్తుంది. అలా సైన్స్ వల్ల ఇలాంటి ప్రయోజనం ఉంటుంది అని సైన్స్ ను కూడా సిద్ధపరిచింది ఎవరంటే, ఒక మనిషి ఆలోచించేట్టుగా అతని మనసులో, అతని మస్తిష్కంలో అనేక రకాలైన ఆలోచనలు గుట్టి పరిశోధించి తయారు చేసేట్టుగా ఒక వంగడాన్ని, రాగి వరి విత్తనాన్ని తయారు చేసే ఆ టెక్నాలజీ అతను అందిపుచ్చుకునేట్టుగా అతన్ని ప్రేరేపించింది ఏమిటో. ఇలా ఆలోచిస్తూ పోతే వట్టి మత సాంప్రదాయం మాత్రమే కాదు. నీకు ఆరోగ్యం కావాలి, నీకు తినటానికి తిండి కావాలి. ఈవేళ జరుగుతున్నది ఏమిటో తెలిసిన, పంట భూములు లాక్కుంటున్నారు, పంట భూములన్నీ ధ్వంసం చేస్తున్నారు.
వాటిలో పంట పండకుండా చేసేస్తున్నారు. ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాలుగా చేసుకుంటూ పోతున్నారు. ఎక్కడికక్కడ ఇళ్ల స్థలాలు చేసుకుంటూ పోతున్నారు. ఇలా చేసుకుంటూ పోతే చివరికి ఏం జరుగుతుందంటారు? ఏం జరుగుతుందంటారు? తినటానికి తిండి లేకుండా పోతుంది. నీకు తిండి దొరకని రోజు ఏర్పడుతుంది. అందుకని ఎవరికైతే 1 ఎకరం 2 ఎకరాల పొలం, పంట పండే పొలాన్ని కనుక సంపాదించుకోగలుగుతారో భవిష్యత్తులో వాళ్ళే రాజుల్లా ఉంటారు. అది ఉన్న వాళ్ళు అదృష్టవంతులు. దాన్ని పాడు చేసుకోకూడదు ఎప్పటికీ కూడా. అది తరతరాలు పోషిస్తుంది ఆ భూమి. భూమి పండాలని, భూమిలో ఎవరు వెయ్యక్కర్లేకుండా కూడా విత్తనాలు పడినట్టుగా భూమి పంట పండి నీ చేతికి ఇవ్వాలని ఎవరు వేస్తే ఈవేళ నువ్వు మామిడికాయలు తింటున్నావు? అసలు ఆ మామిడికాయకి మూలమైన విత్తనం ఎవడేసాడు? ఇలా చూస్తూ పోతే నువ్వు ఎన్ని తెలుసుకోవాలో నీ జీవిత కాలం సరిపోనన్ని అద్భుతాలు నీ చుట్టూ దేవుడు పెట్టి చూపిస్తున్నాడు. కానీ ఈవేళ మనుషులు ఎలా తయారయ్యారంటే వట్టి మూర్ఖంగా తయారవుతున్నారు. వట్టి మూర్ఖులు. ఎంత మూర్ఖత్వం, ఎంత మూర్ఖత్వమో. ఎంతసేపు శరీర సౌఖ్యాన్ని చూసుకోవడం, శరీర సుఖం కోసం, కాసేపటి మత్తు కోసం ఎంత దారుణానికైనా తెగించే దుస్థితికి వేళ లోకం దిగజారుతుంది. తల్లిదండ్రులు చదువుకోలేదు పాపం ఒక జనరేషన్ లో. ఇప్పుడు వారి తరువాతి తరానికి చదువుని అందించకుండానే ఈ తరం కూడా వెళ్తుంది. దాన్ని అలుసుగా తీసుకున్నటువంటి రాజకీయవాదులు లేక నేటి పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారంటే అటువంటి కుర్రాళ్ళనందరినీ దగ్గరకు తీసుకొని వాళ్ళకి తిండి పెట్టి వాళ్ళకేదో కాస్త మంచి చెడు చూస్తున్నట్టుగా నటించి వాళ్ళ అవసరాలు తెచ్చుకుంటున్నారు. అవసరాలు తీర్చుకోవడమే కాదు, రేపొద్దుట వీళ్ళ వీళ్ళ పనులు చేసేటప్పుడు ఒకరిని చంపాల్సి ఉంటుంది, ఒకరి మీద దౌర్జన్యానికి వెళ్లాల్సి ఉంటుంది. అలా చేయడానికి రెచ్చిపోయి మరి వెళుతున్నారు. వెళ్ళి అక్కడ జరుగుతున్నటువంటి ఆయా పరిణామాల్లో ఎక్కడైనా ఇరుక్కుంటే ఈ పొలిటీషియన్ వచ్చి ఎన్నటికీ కూడా ఈ పొలిటీషియన్ దగ్గరికి చేరుతుంది. ఇలాంటి ఒక పరిస్థితి ఈవేళ లోకంలో కనిపిస్తుంది. కాబట్టి మనం చాలా కేర్ఫుల్ గా చూసుకోవాలి మన జీవితాన్ని. ఈ క్రైస్తవ విధానంలో మొట్టమొదట ఉండాల్సింది ఏమిటంటే ఫుల్ క్వాలిటీతో కూడుకున్న ఎడ్యుకేషన్ కావాలి. క్వాలిటీతో కూడుకున్న ఎడ్యుకేషన్ ఉండాలి. నీకు క్వాలిటీతో కూడుకున్న ఎడ్యుకేషన్ లేకపోతే నువ్వు చాలా నష్టపోతావు. ఎంత నష్టం అంటే నీకు నీ జీవితంలో ఎన్నటికీ కూడా కోలుకోలేనంత భయంకరమైనటువంటి నష్టం నీకు జరుగుతుంది. అలాంటి పరిస్థితి రాకుండా ఉండాలంటే నువ్వు ఎంతో జాగ్రత్తగా నువ్వు నిర్మాణం చేసుకుంటూ వెళ్ళాలి. నీ నిర్మాణం ఏమిటంటే ఏదో సాదాసీదాగా జరిగిపోయేటటువంటిది కాదు నీ నిర్మాణం. ఏదో నలుగురు వెళుతున్నారు కదా, ఆదివారం వచ్చింది చర్చికి వెళుతున్నాం, లేకపోతే ఏదో శుక్రవారం లేకపోతే ఇంకొక రోజు వెళుతున్నాం, తెల్లవారుజామున లేచి ప్రార్థన చేస్తున్నాం. ఇవన్నీ ఒక ఆచారంతో చేస్తున్నటువంటి వ్యవహారంగా కాకుండా వాస్తవికమైనటువంటి దృక్పథంతో నువ్వు చేసిన నాడే, అందులోనూ పూర్తి జ్ఞానంతో, అంటే ఎంత నీ మానసిక స్థితి లేదు, నీ ఆత్మ సంబంధమైనటువంటి స్థితి రెండు ఒక చోటకి చేర్చినట్టుగా నిన్ను నువ్వు నిర్మాణం చేసుకోగలిగిన నాడే, అది కూడాను నీ చేతిలో ఉన్నటువంటి దైవ గ్రంథం నేను నమ్ముతున్నా, యథార్థమైనటువంటి గ్రంథం నీ చేతిలో ఒకటి ఉంది కాబట్టి ఆ గ్రంథం చెప్తున్న ఆయా పద్ధతుల ప్రకారం లేక ఆయా అడుగుల ప్రకారం నువ్వు వేసుకుంటూ వెళితే తప్ప నిన్ను నువ్వు నిర్మాణం చేసుకోలేవు. నిన్ను నువ్వు నిర్మాణం చేసుకుంటే తప్ప రాబోతున్నటువంటి అగ్నిగుండాన్ని దాటి అవతలి గట్టుకి చేరలేవు. ఇది చాలా ప్రధానం. అందుకని ప్రతి క్రైస్తవుడు నేర్చుకోవాల్సింది ఏంటంటే విద్య. ఎంత విద్య కావాలంటే ఊరికి అక్షరాలు చదవడం ఎవరికి రాదు అక్షరాలు చదవడం? అందరికీ వచ్చు. అక్షరాలు కనబడుతుంటే కాస్త చదవడం వచ్చిన ప్రతి వాడు చదివేయగలడు.
కానీ వాటి వెనుకున్న భావాన్ని గ్రహించడం, వాటి వెనుకున్నటువంటి వాస్తవికతను మనసుకి అద్దుకునేట్టుగా ఆ, అభ్యసించడం అందరికీ సాధ్యమైన పని కాదు. అందరూ దాన్ని సాధించడం చాలా కష్టంతో కూడుకున్న పని. అయితే దాన్ని సాధించడమే క్రైస్తవ్యం. అసలు క్రైస్తవ్యం అంటేనే ఒక అద్భుతమైనటువంటి జ్ఞానంతో కూడిన జీవితం అని పేతురు పత్రికలో రాస్తుంది. మీరు జాగ్రత్తగా చదువుకోండి. మొదటి పేతురు పత్రికలో చెప్పింది ఏమిటంటే, అజ్ఞానముగా మాటలాడు వారి నోరు మూయుట దేవుని చిత్తము అని చెప్పారు. అజ్ఞానముగా మాటలాడే వాడి నోరు మూయడం దేవుని చిత్తమైతే నువ్వు దేంతో మూస్తావు? నువ్వు దేంతో మూస్తావు? నువ్వు దేంతో మూస్తావు? అవతలి వాడు మాట్లాడుతున్న వంకర మాటలకి ఇంకొక వంకర మాటలతో నువ్వు నోరు ముయించేస్తావా? ఏం చేస్తావు? వాడి అజ్ఞానానికి నువ్వు నీ జ్ఞానంతో వదిలిపడం. ఇక్కడ జ్ఞానము అంటే విద్య అనే పర్యాయ పదాన్ని వాడుతున్నాను. విద్య అనే ఈ పర్యాయ పదం నిన్ను దేవునికి దగ్గర చేస్తుంది అనేది గుర్తుపెట్టుకో. నువ్వు దేవునికి దగ్గరైతే నీకు ప్రయోజనం. అది యాకోబు పత్రికలో ఏమని చెప్పాడంటే, దుర్మార్గుల్లా ప్రవర్తించకండి, దుష్టుల్లా ప్రవర్తించకండి. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరెరుగరా అని చెప్పాడు. దానికి ఆపోజిట్ ఏమిటి? దానికి వ్యతిరేకం ఏమిటి? నా మాట బాగా అర్థమైంది కదా నేను ఏం చెప్తున్నాను అన్నది. ఈ లోక స్నేహము దేవునితో వైరము అన్నప్పుడు, దేవునితో స్నేహం లోకంతో ఆటోమేటిక్ గా నీకు విరోధం తెచ్చిపెడుతుంది. నీకు విరోధం తేలేదంటే నువ్వు నిజంగా లోకంతోనే కలిసి ఉన్నావు, లోకంతోనే స్నేహం చేస్తున్నావు. నువ్వు మేలు చేస్తున్నా కూడా నీకు విరోధం వస్తుంది అంటే ఖచ్చితంగా నువ్వు ఉండవలసిన మార్గంలో ఉన్నావని అర్థమవుతుంది. నువ్వు మేలు చేయకుండా కీడు చేస్తూ విరోధం తెచ్చుకోవడం అది వేరే విషయం. కానీ క్రైస్తవుడుగా నువ్వు మేలు చేస్తూ దానికి బదులుగా కీడు అనుభవిస్తుంటే అదే దేవుని చిత్తమని మురిసిపోమని పేతురు తన పత్రికలో చెప్పుకోవచ్చు. అది కూడా పరిశుద్ధాత్మ ప్రేరణ చెప్తున్నాడు. మేలు చేసి కూడా కీడు అనుభవించడం ఒక అద్భుతమైనటువంటి వరం. ఆ వరం అందరికీ రాదు, అది కొందరికే వస్తుంది అని ఎంత అద్భుతంగా అక్కడ పేతురు వర్ణించాడు ఆ విషయాన్ని. కాబట్టి మనం ఈ పరిస్థితుల్లో ఎంత జ్ఞానంగా మన జీవితాన్ని నిర్మాణం చేసుకోవాలి అంటే, రేపొద్దున్న రాబోతున్న భయంకరమైనటువంటి ఉగ్రత నుంచి తప్పించుకోవాలి. అదే ప్రతి క్రైస్తవుడి టార్గెట్ అయి ఉండాలి. అది కాకుండా వేరే ఏ పద్ధతిలో వెళదామన్నా కూడా నీకు విముక్తి లభించదు. ఇక్కడ విముక్తి అన్నది కేవలం ఈ భౌతికమైనటువంటి లోకం నుంచి మాత్రమే అనుకోవద్దు. అసలు సిసలైనటువంటి విముక్తి ఏమిటంటే, యుగ యుగాలు కాలబోయే ఒక భయంకరమైనటువంటి నరకాగ్ని గుండం ఒకటి ఉంది అని అది కూడా దేవుడు సిద్ధపరిచాడని విశ్వసిస్తున్నావా? క్రైస్తవుడిగా ఉందన్నది నువ్వు విశ్వసిస్తున్నావా? అది ఆ విశ్వాసం అన్నా మనలో ఉందా? ఆ విశ్వాసం అన్నా ఉందా? ఏ విశ్వాసం? అగ్నిగుండం ఒకటి ఉంది, ఏ తేడా పాడా వచ్చినా తీసుకెళ్లి అందులో పాడేస్తాడు. ఇక ఎప్పటికీ అందులో యుగ యుగాలు కాలుతూ చావడమే తప్ప, బ్రతికి చస్తూ బ్రతుకుతూ ఉండడమే తప్ప వేరే అవకాశం లేదు అని ఎంత స్పష్టంగా చెప్తున్నాడో గమనించారు. ఎంత స్పష్టంగా చెప్తున్నాడో గమనించారు. కాబట్టి వస్తున్నటువంటి పరిస్థితి, రాబోతున్న ఆ భయంకరమైనటువంటి స్థితిని ముందుగానే గుర్తెరిగి జాగ్రత్త పడేవాడు బుద్ధిమంతుడా, లేకపోతే ఏదో ఆకతాయితనంగా పోయేవాడు బుద్ధిమంతుడా? వరద వస్తుందని తెలుసుట, ఎలాగో వరద వస్తే కట్టిన కట్టడం కొట్టుకుపోతుందని తెలుసుట, తెలిసి కూడా పాపం ఈ నికృష్టుడు దాకలాంటాడు పోయి ఇసుకలో కొంప కట్టుకున్నట్ట. ఏమవుతుంది కొంప? వచ్చింది వరద, ఇది కాస్త కొట్టుకుపోయింది. ఎవడో బుద్ధి లేనటువంటి మతి లేని మూర్ఖుడు అక్కడు బండ మీద ఇల్లు కట్టుకున్నట్ట. పాపం పెద్ద వరద వచ్చింది, ఈ మూర్ఖుడి కొంప మాత్రం కూలిపోకుండా అలాగే
మీరు గమనించారో లేదో ఈ మధ్య కాలంలో నదులు అవి పొంగుతున్నప్పుడు హిమాచల్ ప్రదేశ్ లోను, తర్వాత కాశ్మీర్ ఆ ప్రాంతాల్లోను, అలాగే ఇంకా ఏంటి పంజాబ్ ఆ ప్రాంతాల్లో కూడా వరదలు వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మీరు చూసారా? వీడియోస్ అవి తీస్తున్నారు. ఆ నది ఒడ్డున ఉన్నటువంటి ఇళ్ళు కింద ఉన్న భూమిని కోసేసి అవి ఆ ఇళ్ళు పలంగా అలాగే నదిలో పడుకుంటూ పోతున్నాయి. మరి ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారో అది ఆలోచించండి ఒకసారి. అంటే నీటికి ఎంత ప్రభావం ఉంది, మరి అగ్నికి ఇంకెంత ఉంటుంది? నీటికే అంత ప్రభావం ఉంది, అంత బలం ఉంది, మరి అగ్నికో? అది కూడా ప్రభు చెప్పాడు, ఆకాశమందలి శక్తులు కదిలించబడును అన్నప్పుడు ఆయా శక్తులన్నీ కదిలితే వాటి వాటి గమనాగమన స్థితుల్లోంచి 1 సెంటీమీటర్ ఎక్కువ, 1 మిల్లీమీటర్ పక్కకు జరిగితే చాలు మొత్తం విశ్వమంతా ధ్వంసం అయిపోతుంది. 1 మిల్లీమీటర్ వాటి వాటి ఆర్బిట్స్ లోంచి అలా పక్కకి జరిగితే చాలు. ఆలోచించండి ఒకసారి ఆ విధ్వంసం ఎలా ఉంటుందో. భూమి చుట్టూ తిరుగుతున్నటువంటి చంద్రుడు అక్కర్లేదు, నాకు తిరగడం ఇష్టం లేదు, ఇంకెంతకాలం నేను తిరగాలని ఒక్క ఒక్క 2 సెకండ్లు అలా నిలబడిపోతే ఏం జరుగుతుందో. ఒక్క 2 సెకండ్లు ఒక్కొక్కర్లేదు, 2 సెకండ్లు అలా చంద్రుడు భూమి చుట్టూ తిరగడం అని అలా నిలబడిపోతే జరిగే పరిణామాలు ఏమిటో తెలుసునా? కనుక ఇవన్నీ చూస్తూ ఉంటే ఈ సృష్టి ఒక పాఠం నేర్పిస్తోంది. ఈ సృష్టిని చూసి ఒక శాస్త్రవేత్త సృష్టి అనే గ్రంథం చదువుకొని శాస్త్రవేత్త అయ్యాడు తప్ప, ఈ ఒక మొక్కకున్నటువంటి దాని పత్రం ఆకుని చూసి దానిలోంచి ఒక పాఠం నేర్చుకొని ఆ పాఠాన్ని గ్రంథంగా రాస్తే నువ్వు ఇవాళ గొప్పగా ఆశ్చర్యపోతున్నావు. ఒక పుష్పిస్తున్నటువంటి పుష్పాన్ని చూసి దాన్ని గురించి అతను నేర్చుకున్నది వ్రాస్తే అది నువ్వు సైన్స్ పాఠంగా మురిసిపోతున్నావు. ఆకులో ఒక పత్రహరిత ఉంటుందని, దాంట్లో ఒక మైటోకాండ్రియా ఉంటుందని, దాంట్లో ఇలాంటి అణు నిర్మాణం ఉంటుందని, ఇలాంటి కణజాలం ఉంటుందని, ఇలాంటి ప్రక్రియ దానిలో జరుగుతుందని, దానికి టోటల్ గా కిరణజన్య సంయోగ క్రియ లేదు, ఫోటోసింథసిస్ అనేటువంటి ఒక కెమిస్ట్రీ జరుగుతుందని ఈవేళ నీకు తెలిపింది ఎవరంటే సైన్స్. అంటే ఒక విద్య. ఆ విద్యకి మూలమేది? సృష్టి అనే గ్రంథం. ఈ గ్రంథాన్ని రాసింది ఎవరు? అంటే నిన్ను ఏ స్థాయిలో చూడాలనుకుని, ఏ స్థితిలో నువ్వు తనకి కనపడాలనుకొని ఆ మహాదేవుడు ఇంతటి సృష్టి చేసి ఆ గ్రంథం నీ చేతిలో పెట్టి ప్రతిరోజు దాన్ని నువ్వు చూసేట్టుగా చేస్తూ, దాన్ని నువ్వు అనుభవించేట్టుగా చేస్తూ, దాని వల్లే బ్రతికేట్టుగా చేస్తూ, నీకన్నిటినీ సమకూర్చి ఇదంతా చేసింది నేను, రేపొద్దున్న చేయబోయేది కూడా నేను, కాబట్టి నువ్వు ఏం చేస్తావో జాగ్రత్తగా చూసుకో, ఎందుకంటే ఆల్రెడీ నీ వాకిట శత్రువు పొంచి ఉన్నాడు, వాడు ఏ ఘడియలోనైనా నీ ప్రాణం తీసేస్తాడు, నిన్ను తప్పకుండా నరకాగ్ని గుండం వాడితో పాటు పట్టుకెళ్ళిపోతాడు, జాగ్రత్త సుమి అని ఆదికాండం మొదలుపెట్టి ప్రకటన గ్రంథం వరకు హెచ్చరిస్తూనే వచ్చాడు. కానీ నాటి నుంచి నేటి వరకు ఈ మనిషి మాత్రం వట్టి బుద్ధిహీనుడుగా నడుస్తున్నాడు, ఎంత మాత్రం లెక్కలేనితనంతో ప్రవర్తిస్తున్నాడు. చదువుతున్నాడు, ఏం చదువుతున్నాడో తెలియదు, ఎందుకు చదువుతున్నాడో తెలియదు, ఏ విధంగా అతను తన విద్యను వృద్ధి చేసుకోవాలో కూడా తెలియట్లేదు. అలా తనని తాను దేవునికి చెందకుండా చేసేసుకుంటున్నాడు ఈ మనిషి. ఈవేళ ఒక పోస్ట్ నేను చూశాను, ఉదయం లేచి లేవగానే నోటిఫికేషన్ వస్తే ఏమిటా అని చూశాను. మదర్ తెరిసా అనేటువంటి ఆవిడ మీలో చాలా మందికి తెలుసు కదా. ఎవరు ఆవిడ? ఆవిడెవరు? అసలు ఆవిడెవరో తెలుసా మీకు? ఎక్కడో యూరప్ ఖండం, ఏమంటారు ఖండాన్ని? కాంటినెంట్. సో ఆ యూరప్ కాంటినెంట్ కి సంబంధించిన దేశాల్లో ఒక దేశమైన చెకోస్లవేకియా అనే దేశంలో ఆవిడ పుట్టి ఆవిడ యుక్త వయసుకి రాగానే తన కుటుంబంలోంచి తప్పకుండా ప్రభు సేవ చేయాలని తనని తాను సమర్పించుకొని
తాను నన్నుగా మారింది. సాధారణంగా పాశ్చాత్య దేశాల్లో ఎక్కువ శాతం రోమన్ కాథలిక్ సంఘాలే ఉంటాయి. ఎందుకంటే ఎక్కువగా వాళ్ళు స్ప్రెడ్ అయ్యారు. సరే తర్వాత రోమన్ లోంచి బయటకు వచ్చి ఇదంతా తర్వాత విషయం అనుకోండి, అది ఇప్పుడు ప్రస్తుతం మనకు అక్కర్లేదు. అయితే ఆమె నన్నుగా మారిన తర్వాత, నన్ను అంటే ఏమంటారు దాన్ని, నన్ను ఆ? నన్ను అంటే ఏమంటారు? ఎనీ ప్రాబ్లం? నన్ను అంటే ఏమంటారు? ఒక సిస్టర్, సింపుల్ ఒక సిస్టర్ గా మారడం. అదే మీరు చూసే ఉంటారు కదా, ఇప్పుడు మనకి చాలా చోట్ల ఇంతకు ముందు హాస్పిటల్స్ ఉండేవి, రోమన్ కేథలిక్ హాస్పిటల్స్. చాలా ఫ్రీ సర్వీస్ చేశారు. అలాగే పిచ్చి వాళ్ళకి ఆశ్రమాలు ఉండేవి, అనాథాశ్రమాలు ఉండేవి, వృద్ధాశ్రమాలు ఉండేవి. ఇలాగా వాళ్ళు ప్రపంచ దేశాల్లో ఈ రోమన్ కేథలిక్ కి సంబంధించినటువంటి ఒక ఒక భాగం ఉంది. అందులోనూ రెడ్ క్రాస్ అనేటువంటి ఒక సొసైటీ ఉంది. దీనికి ఈ రెడ్ క్రాస్ అనే సొసైటీలో ఈవిడ కూడా ఒక మెంబర్. ఎవరు? తెరిసా. అయితే ఆవిడ మెంబర్ గా ఉన్నప్పుడు యుద్ధంలో ఒక పక్క యుద్ధం జరుగుతూ ఉంటే, యుద్ధం జరుగుతున్న ఆ యుద్ధ రంగంలోకి వెళ్ళి గాయపడ్డ వాళ్ళకి కట్లు కడుతూ వెనక్కి తీసుకొచ్చే ఉద్యోగం ఈవిడిది. ఈవిడ పాపం అలాగే చేసింది. ఆ సందర్భంలో తనను తాను దేవునికి సమర్పించుకొని, నేను ఎప్పటికీ కూడా కన్యగానే ఉండిపోయి పెళ్ళి అనేది చేసుకోకుండా త్యాగం చేస్తాను, త్యాగంతో నా జీవితాన్ని నేను కొనసాగిస్తానని చెప్పి ఆవిడ తీర్మానించుకొని ప్రమాణం చేసుకొని అక్కడ చెకోస్లోవేకియాలో ఉంటూ ఉండగా, ఈ రెడ్ క్రాస్ అనేటువంటి సొసైటీ వాళ్ళు ఇండియాలో పరిస్థితి ఇలా ఉన్నప్పటికీ బ్రిటిష్ గవర్నమెంట్ రూలింగ్ లో ఉంది. ఇండియాలో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి ఎవరైనా వెళ్తారా? ఎవరు వెళ్తారు? అక్కడ చాలా భయంకరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి, ఎవరు వెళ్ళి సేవ చేస్తారంటే నేను వెళ్తానని ముందుకొచ్చి ఈవిడ భారతదేశానికి వచ్చింది. వచ్చి కలకత్తా నగరంలో ఈవిడ మొట్టమొదట ఒక చిన్న గది తీసుకొని, ఒక చిన్న ఇల్లు అన్నమాట తీసుకొని అక్కడ తన సేవను ఆరంభించింది. ఏమిటి ఆవిడ చేసిన సేవ అంటే, యేసు ప్రభువుని నమ్ముకోవని, మతం మార్చుకోవని ఎవరికి చెప్పలేదు. ఆ కలకత్తా వీధుల్లో కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, పైగా కుష్టు వ్యాధితో బాధపడుతూ కట్లు కట్టుకోవడానికి కూడా అవకాశం లేనంత పరిస్థితిలో అవయవాలు ఊడిపోతూ ఉన్నటువంటి అటువంటి వ్యాధిగ్రస్తుల్ని మోసుకొచ్చి ఆవిడ ఇంట్లో పెట్టి సేవ చేసి వాళ్ళకి కట్లు కట్టి మందులేసి ఎన్నో, అసలు వాళ్ళకి చేసిన పరిచర్యలు అంతా ఇంత కాదు. మీకు వాస్తవం చెప్తున్నాను, యాజ్ ఎక్స్పీరియన్స్డ్ పర్సన్. లెప్రసీ, కుష్టు వ్యాధి వచ్చిన వాళ్ళు వాళ్ళ పనులు చేసుకోవడం కూడా కష్టం తెలుసా. చేతులు లేకపోతే దేంతో కడుక్కుంటారు చెప్పండి. బుద్ధి లేని జనం అండి వేళ నా దేశం నిండా. నా దేశం నిండా బుద్ధి లేని జనం, భ్రష్టులు స్టూడియోల్లో కూర్చొని పిచ్చివాగుడు వాగుతున్నారు, పిచ్చి పట్టినట్టు ప్రవర్తిస్తున్నారు. ఇలాంటి పిచ్చాళ్ళకి ఈ దేశం నిలయంగా మారిపోయింది. ఒకప్పుడు జ్ఞానంతో విలసిల్లిన నా దేశం అని గొప్పలు చెప్పుకుంటున్న మనకి ఈవేళ అజ్ఞానం తాండవిస్తుందనే ఆ బుద్ధి కూడా స్ఫురణకు రావటం లేదు. ఇది వేదభూమని, ఇక్కడ ఎంతో అద్భుతమైనటువంటి నాగరికత పరిఢవిల్లిందని, ఇక్కడ ఎందరో గొప్ప గొప్ప విద్యావంతులు ఉన్నారని, విద్యావంతులు పెరిగారని, ఎంతో విద్యను ప్రపంచ దేశాలకు అందించారని చెప్పుకునే ఈ నీచులు వేళ మాట్లాడుతున్న మాటలు. ఆవిడ పాపం వాళ్ళు ఒకటో రెండో చేసి కడుక్కోలేకపోతే ఆవిడ చేతులతో కడిగి చేసింది పరిచర్య. వాళ్ళకి ఆ గాయాలు ముట్టుకుంటే మరొకరికి కూడా సంక్రమించే వ్యాధిని అయినా కూడా లెక్క చేయకుండా ఆ కుష్టు వ్యాధిగ్రస్తులకి కట్లు కట్టి మందులేసి వాళ్ళకి పరిచయం చేసి వాళ్ళని ఆరోగ్యవంతులుగా చేసింది. పోయిన అవయవాలు ఎలాగో తీసుకురాలేరు. అప్పటి నుంచి కలకత్తా మెయిన్ మెయిన్ దాన్ని ఏమంటారు, సెంటర్ గా, ఒక కేంద్రంగా ఉంటూ భారతదేశం అంతా కూడా కుష్టు వ్యాధి ఉన్న వాళ్ళ కోసం ప్రత్యేకమైన ఆశ్రమాలు, హాస్పిటల్స్ కట్టారు. ఆవిడట మత మార్పిళ్లు చేసి ఎందరో ఆడపిల్లల్ని పోపు దగ్గరికి పంపించిందట. ఎవడో నీచుడు దిక్కుమాలిన అబద్ధపు పుస్తకం రాస్తే దాన్ని ప్రచారం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఏమన్నా గుడ్డివా? ప్రభుత్వాలు గుడ్డివా?
వ్యవస్థలు గుడ్డివా? ఆ వేళ చూడలేకపోయారు. నా తండ్రికి కూడా అదే వ్యాధి వచ్చింది. అదే వ్యాధి వచ్చి ఆ వ్యాధితో నా తండ్రిని నా కులంలోంచి నా వాళ్ళందరూ వెలిస్తే అందరిలోంచి కూడా ఆ వేళ సేవ చేసి ఆ వేళ నా తండ్రిని బాగు చేసి నా తండ్రికి ఒక ఆయుష్నిచ్చి నా తండ్రికి ఒక జ్ఞానం ఇచ్చి నా తండ్రికి ఒక జీవితాన్ని ఇచ్చింది కూడా ఈ క్రైస్తవ్యమే. కాబట్టి క్రైస్తవ్యాన్ని చులకనగా చూడడం అనే ఒక బుద్ధిహీనమైన పని. ఆ దానికి కూడా ఒక కారణం ఉందిలేండి. వేళ క్రైస్తవులు ఎలా ఉన్నారంటే ఎంతసేపు ముష్టి బ్రతుకు, ఎంతసేపు చూడు అదే ముష్టి బ్రతుకు, అలా అడుక్కోవడం తప్ప ఇంకా వేరే వ్యాపకం లేదు. ఏ కష్టపడడానికి నీకు ఓపిక లేదా? కష్టపడొచ్చుగా. కష్టపడు. పౌలు ఏం చేశాడు? పౌలు గారు ఏం చేశాడు? అంతటి అపోస్తలుడు అయ్యుండి ఆయన వెళుతుంటే ఆయన నీడ తగిలితే స్వస్థతలు వచ్చిన అంతటి మహానుభావుడు. అతని నడికట్టు గాని చేతురుమాళ్ళు గాని అతను వాడినటువంటి వస్త్రం గాని ఏ వ్యాధిగ్రస్తుడికో తగిలితే తక్కున వాడి జబ్బునేమైపోయే అంతటి శక్తిమంతుడుగా నిలబెట్టిన దేవుని మహత్యంతో నడుస్తున్న ఆ పౌలు గారే పగలు దేవుని పని చేస్తున్నాడు, రాత్రుళ్ళు కష్టపడి చెమటోడ్చి సంపాదించుకొని తన భుక్తి సంపాదించుకున్నాడు తప్ప ఎవరి దగ్గర చెయ్యి చాచి అడగలేదు. అడగాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు తన కోసం కాకుండా ఫలానా వాడి అవసరం ఉంది, అక్కడ వాళ్ళ కష్టంలో ఉన్నారు, వాళ్ళు వాళ్ళ కోసం మీరు చందా పోగేసైనా సరే పట్టుకెళ్ళి వాళ్ళకి ఇవ్వండి. ఏదైనా లెక్కలు డొక్కలు ఉంటే మనం చూసుకుందాం, నేను వచ్చాక చూస్తా, నువ్వు నాకు ఎంత ఇవ్వాలో నేను మీకు ఎంత ఇవ్వాలో తెలుసుకుందాం అన్నాడు తప్ప ఎప్పుడు చేయి చాచి ఎవరిని అడగలేదు. ఎంతసేపు నువ్వు అది తీసుకురా, ఇది తీసుకురా, అది తీసుకురా, ఇది తీసుకురా, ఇది వస్తే నీకు ఆశీర్వాదం, అది ఇవ్వకపోతే నీకు శాపం అని చెప్పే పద్ధతి బైబిల్ గ్రంథంలో లేదు. బైబిల్ చెప్తున్న దానికి భిన్నంగా వెళుతోంది వేళ లోకం. దాన్ని చూసి వెక్కిరిస్తున్నారు, దాన్ని చూసి వేళాకోళం చేస్తున్నారు. పైగా తన విశ్వాసం గొప్పదని చెప్పడానికి అవతలి విశ్వాసాన్ని నీచుపరచక్కర్లేదు. ఒకవేళ నువ్వు అనుకుంటావేమో, మనం అనుకుంటాం సాధారణంగా ప్రతి వాళ్ళు అనుకునేది ఏమిటంటే, నేను నమ్మింది యథార్థం, నీకు ఎలా యథార్థం అవతలి వాడికి కూడా యథార్థం. దాన్ని కాదని చెప్పే హక్కు మనకి లేదు. దేవుడు కూడా ఆ మాట చెప్పలేదు. ఇప్పుడు అవతలి వాడు అజ్ఞానంలో ఉన్నాడు, నువ్వేం చేయాలి? నువ్వేం చేయాలి? జ్ఞానంతో. అదే క్రైస్తవ్యం అంటే. అసలు క్రైస్తవుడు అంటేనే జ్ఞానవంతుడు అని అర్థం. ప్రపంచంలో ఎవడైనా నేను గొప్ప అని అనుకుంటే వాడి నెత్తి మీదకి ఎక్కి కూర్చోవలసిన వాడు క్రైస్తవుడు తప్ప, ఏమిటో ఇవాళ దిగజారిపోతోంది సమాజంలో క్రైస్తవ్యం, అవమానాలకి గురవుతోంది. ఇలాంటి అబద్ధపు పుస్తకాలు రాసిన ఆ వ్రాతగాళ్ల మాటలన్నీ ఇవాళ నిన్న మొన్నటి ఒక 30 ఏళ్ళు కూడా ఉండవు. ఆవిడ చచ్చిపోయి ఇప్పటికీ 30 ఏళ్ళు దగ్గర అయిపోయింది. 30 ఏళ్ళు కూడా ఉండనాడు ఈవేళ వాడికి ముందు 100 ఏళ్ల క్రితం పుట్టిన వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. ఏదో పెద్ద తెలిసినట్టు, ఏదో పెద్ద అనుభవం ఉన్నట్టు. నిన్న కాక మొన్న గుజరాత్ వడోదరలో 4 నెలల క్రితం కట్టిన బ్రిడ్జి కుప్పకూలిపోయింది. ఎప్పుడో 1650లో మొఘల్స్ కట్టించారు బ్రిడ్జ్ ఒకటి. ఈ దాని మోక మండ, అది అసలు కదలడం లేదు, మెదలడం లేదు, అలాగే ఉంది. ఇప్పటికీ ఫుల్ ట్రాఫిక్ వెళ్తోంది దాని మీద. బ్రిటిష్ వాడు కట్టాడు హౌరాలో బ్రిడ్జ్. ఎన్నాళ్ళు అయిందండి? ఎన్నాళ్ళు అయింది? దగ్గర దగ్గర 160 సంవత్సరాలు అయిపోతుంది ఆ బ్రిడ్జ్ కట్టి. ఈ వేళకి దాని మీద కోల్కతా ట్రాఫిక్ అంతా దాని మీద ఉంటుంది. ఏమీ చేసపడం లేదు. నిన్నగాక మొన్న కడుతున్నారు, తప్పుని వెళ్ళిపోతున్నాయి. ఎయిర్పోర్ట్ కడితే ఎయిర్పోర్ట్ ఎగిరిపోతుంది గాలికి, రైల్వే స్టేషన్ కడితే రైల్వే స్టేషన్ ఎగిరిపోతుంది గాలి. ఏంటంటే టెక్నాలజీ ఎక్కువైపోయింది. టెక్నాలజీ ఎక్కువైపోయింది. మీకు తెలుసా లేదో, తారు కాస్త కంకరు కలిపి నార్త్ లో రోడ్లు పోసేస్తున్నారు అంతే. జస్ట్ అలా పోసేయడమే. ఊరికి ఎలా తీస్తే అలా అట్టముక్కలా వచ్చేస్తుంది రోడ్ అంతా. ఇవన్నీ కూడా సో హ్యాపీ, మాకు చాలా సంతోషం. మాకు కావాల్సింది ఏమిటంటే మాకు విద్యుత్తు, తాగడం, తిరగడం, ఏదో తినడం, తెల్లారడల్లా ఉంది బ్రతుకు, అలా వెళ్ళిపోతుంది. ఇలా వెళ్ళిపోతుంటే రేపొద్దున్న రాబోయే తరం, ఇప్పుడున్న పిల్లకాయలు ఉన్నారే, 3 ఏళ్ళు 4 ఏళ్ళు ఉన్న ఈ పిల్లకాయల తరం రేపొద్దున్న ఏమవుతుందో ఒకసారి ఆలోచించండి.
దీనికి మతం ముఖ్యమా, లేకపోతే దేవుడు అనే ఒక ఆత్మ ప్రేరేపించే ప్రేరణ ముఖ్యమా? నా మాటలు బాగా అర్థం చేసుకుంటున్నారా? మతం పేరు పెట్టి ఏమి చెయ్యక్కర్లేదు. దీనికోసం ఒక దౌర్జన్యం చేయడానికి మతాన్ని వాడుకుంటున్నాడు. అంత దుస్థితికి ఈవేళ మన దేశం నడుస్తుంది. నడుస్తున్న ఈ దేశంలో మనం క్రైస్తవులు. మన కర్మ కొద్దీ మనం ఎవరు? క్రైస్తవం. ఏం చేయడానికి మనం క్రైస్తవులు అయ్యింది? ఊరికే కూర్చొని గోళ్ళు గిల్లుకుంటూ, లేకపోతే ఏదో సీరియల్ చూసుకుంటూ, మా అమ్మమ్మ చెప్పింది, మా తాతయ్య చెప్పాడు, లేకపోతే మా అత్తగారు చెప్పింది, మా మామగారు చెప్పాడు, మా ఆయన చెప్పాడు అనుకుంటూ ఆ మాటల్లో వెళ్ళిపోతున్నామా? లేకపోతే జ్ఞానంతో భక్తిని కాపాడుకుంటూ రాబోతున్న ఉగ్రత నుంచి బయటకు వచ్చే ప్రయత్నం ఏమన్నా చేస్తున్నామా? ఇది పోయిన వారం పాఠం. ఇది. అవునా? ఈ వారం పాఠంలోకి మళ్ళా కొత్తగా వెళ్ళాలి. ఈ వారం మళ్ళీ బోధ మొదలు పెట్టాలి. ఏం చేయాలి నేను? నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు చూసినా ఏమిటంటే పోయిన వారం అంతకుముందు వారంది కలిపి మళ్ళీ మిక్సీలో వేసి రుబ్బి కాస్త ఇదిగో ఆ పిండిని చూసారా, సారం వచ్చింది చూసారా, జాగ్రత్తగా తాగేయండి అన్నట్టుగా నేను మళ్ళా చెప్పాల్సి వస్తుంది. చెప్పడానికి నాకేం బాధ లేదు, కానీ గ్రహించడంలో ఇబ్బంది ఎదురవుతోంది. అందుకు నేను బాధపడుతున్నాను. సరే, ఈ ఉగ్రత వస్తోంది అనడానికి నీ చుట్టూ జరుగుతున్న పరిణామాలు నీకు కొన్ని ఇండికేషన్స్ ఇస్తున్నాయి. నువ్వు ఒక ఇండికేషన్ బల్బ్ వెలిగిందనుకో, ఏం చేస్తావు? ఈవేళ BS6 అనేటువంటి టెక్నాలజీతో వెహికల్స్ తయారు చేస్తున్నారు. ఈ BS6 అనేటువంటి వెహికల్స్ నీకు ఏం చెప్తున్నాయి? ఏదైనా కంప్లైంట్ వచ్చింది, ఏం చేస్తుంది ఉంటది? జస్ట్ ఒక ఇండికేటర్ నీకు వెలుగుతూ ఆరుతూ నిన్ను అది హెచ్చరిస్తుంది, ఒక ఇండికేషన్ ఇస్తుంది. నాన్న, తొందరగా నువ్వు హాస్పిటల్కి వెళ్ళు అని. ఏ హాస్పిటల్కి? ఆ దానికి సంబంధించిన దాని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళమని పాపం చెప్తా ఉంది. చెప్తే నువ్వేం చేస్తావు? గబగబా తొందరగా తీసుకెళ్లాలని చూస్తావు, అంతేనా? కారులో వెళుతున్నావు. ఈ మధ్య కాలంలో మీకు ఒక బ్రాండ్ చెప్తాను. జాగ్వార్ అని కానీ, లేకపోతే BMW అని కానీ, ఆడి అని కానీ మీరు ఎప్పుడన్నా నెట్ లో వాటిల్లో చూస్తే బ్రేక్ పెడల్ అరిగిపోయింది అనుకోండి, షూస్ అరిగిపోయింది అనుకోండి, అది ఏం చేస్తుందో తెలుసా? వెంటనే ఇండికేషన్ ఇస్తుంది. ఇండికేషన్ ఇచ్చిన ఒక 30-50 మినిట్స్ లో బండిని ఆపేస్తుంది. 30-50 మినిట్స్ లోపు, అంటే 1 అవర్ బిలో బండి ఆగిపోతుంది. అప్పుడు ఏం చేయాలి? మళ్ళీ రీస్టార్ట్ చేసుకొని దగ్గరలో ఎక్కడైతే దానికి సంబంధించిన డాక్టర్ ఉన్నాడు అక్కడికి వెళ్ళి వెంటనే ఆ షూస్ చేంజ్ చేయాలి. లేకపోతే వెళ్ళనంటుంది. ఎందుకంటే నేను చాలా స్పీడ్ గా వెళ్తాను, నా స్పీడ్ ని కంట్రోల్ చేయాలంటే ఎవ్రీ పార్ట్ కూడా కరెక్ట్ గా ఉండాలని ఇండికేషన్ ఇస్తుంది. ఇది మనిషి తయారు చేస్తున్న వాహనాల యొక్క ఏమన్నా దాన్ని టెక్నాలజీని వాడి చేస్తున్నటువంటి వాటి పరిస్థితి. మరి ఆ టెక్నాలజీని మనిషి మైండ్ లో పెట్టిన దేవుడు కూడా కొన్ని టెక్నాలజికల్ ఇండికేషన్స్ ఇస్తున్నాడు. ఇప్పుడు ఈ ఇండికేషన్స్ ని గుర్తుపట్టాలా వద్దా? ఏది మీరు గుర్తుపట్టిన ఒక 2 ఇండికేషన్స్ చెప్పండి, చూస్తాను. చెప్పండి, ఒక 2 ఇండికేషన్స్ చెప్పండి. పోలే ఒక్కటి చెప్పండి, సంతోషిస్తాను. ఒక్కటి. ఏది గమనించట్లేదా మీరు? అబ్బా, అబ్బా, ఎంత తెలివి మీరిపోవడం అంటారు కదా. తెలివితేటలు ఉంటే పర్వాలేదు, కానీ తెలివి మీరిపోతే ప్రాబ్లం. నా దగ్గరే నేర్చుకోండి. ఇదే ఎలా ఉందంటే నీవు నేర్పుని విద్య అని ఎరజాక్షని తిరగేసి కొట్టడం అనమాట. సరే, ఇంతకీ ఏమిటి మీరు గమనిస్తున్నటువంటి పరిస్థితులు ఏమిటంటే
ఒకటి ప్రకృతిలోంచి చూసి నేర్చుకోవాలి. ప్రకృతిలోంచి చూసి నేర్చుకోవాలి. రెండవది రాజకీయ పరిస్థితులు చూసి నేర్చుకోవాలని చెప్పాను. మూడవది ఆర్థిక పరిస్థితి. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ ఎలా ఉందో చూసి నువ్వు అర్థం చేసుకోవాలి. ఈవేళ ప్రపంచ ఆర్థిక పరిస్థితి ఏమిటో తెలుసా? ఏ దేశాలైతే బాగా డబ్బు సంపాదించాయో అవన్నీ పేద దేశాలకి అప్పులు ఇస్తున్నాయి. అప్పులు ఇవ్వడమే కాకుండా వాటికి సంబంధించి వడ్డీలు కట్టడానికి కూడా అప్పులు ఇస్తున్నాయి. అప్పిచ్చి ఆ వడ్డీ కట్టడానికి కూడా అప్పిస్తున్నాయి. ఇప్పుడు మన మీద ఒక దుష్ప్రచారం ఉంది భారతదేశం అంతా కూడా. ఇలాగ భారతదేశం నిండా కూడా క్రైస్తవ్యం పెరిగిపోతే బ్రిటిష్ వాడు వచ్చి ఆక్రమించుకుంటాడు. అంతే కదా? బ్రిటిష్ వాడు వచ్చి ఆక్రమించుకుంటాడు. ఇంతకీ బ్రిటిష్ వాడు వచ్చి ఆక్రమించుకునే లోపు అనుకున్నాం, పోన్లే క్రైస్తవ్యం పెరిగిపోయి మొత్తం 140 కోట్ల మంది ప్రభువుని నమ్మేసుకున్నారంటే తక్కున్నప్పుడు మా వాళ్ళు అందరూ వచ్చేసాడు, పాపం బ్రిటిష్ వాడు ఏగేసుకుని వచ్చేస్తాడు. ఇంకా వాడికి ఏం పని ఉంది? ఇది వేరే పనే లేదు వాడికి. అక్కడ ఏం బ్రతుకు లేదు కదా, ఇక్కడికి వచ్చి వాడు బ్రతుకుతాడు. సరే పోన్లే అలాగే అనుకున్నాం. మరి మన దేశం మొత్తం ఈవేళ ప్రతి మనిషి నెత్తిన ఎంత అప్పు ఉందో తెలుసా? ప్రస్తుతానికి కేంద్ర ప్రభుత్వం లెక్కల ప్రకారంగా కాగ్ నివేదిక ఇచ్చినటువంటి రిపోర్టు ప్రకారంగా 220 లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉందట. షాక్ అనుకో. 220 లక్షల కోట్ల రూపాయలు సుమారుగా అప్పు ఉంది. దాన్ని 140 కోట్లతో డివైడ్ చేస్తే ఎంత ఉందో అంత మనమే కట్టాలి. ఎవడు కడతాడు? నువ్వు, నీ పిల్లలు, వాళ్ళ పిల్లలు తరతరాల బానిసత్వంలోకి పోవడం కోసం మన జ్ఞానాన్ని ఉపయోగిస్తుంది. దట్స్ అవర్ నాలెడ్జ్. సరే, ఇది ఇలా కంటిన్యూ అయితే అప్పిచ్చినాడు ఏం చేస్తాడు? మహాతల్లులు ఎంత నాలెడ్జ్ ఉందో ఈ విషయంలో. అప్పిచ్చాక అప్పు తీర్చకపోతే ఏం చేస్తారా మీరు? ఏం చేస్తావు? నువ్వు కోర్టులో వేస్తావులే, నీ కూతురు లాయర్ కాబట్టి నువ్వు కోర్టులో వేస్తావు. లాయర్ లేని వాళ్ళు ఏం చేస్తారు? కాస్త నోరుండి కాస్త బలం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? చేతికి ఏది దొరికితే అది పట్టుకుపోతారు. అంతేనా? నువ్వు అప్పు తీర్చలేదు, ఏం చేస్తావు? నువ్వు నువ్వు పోతే పో, నీ సంగతి నాకు అవసరం లేదు. కానీ నీ భూమి తాకట్టు పెట్టావు కదా, నీ దేశం మీద తెచ్చావు కదా, నాది దేశం అంటాడు. ఏం చేస్తావు? ఏం చేస్తావు? ఏమోనండి, మాకు అవన్నీ తెలియదు. మాకు మాత్రం మట్టుకు 4 కత్తులు కటార్లు చేతికిచ్చి సాయంత్రానికి ఒక కోటర ఇస్తే చాలు మా బ్రతుకు తెల్లారిపోద్ది అనుకునే మూక మంద మంద ఈవేళ దేశం నిండా ఉంది. నేను తాగొద్దనట్లేదు, తాగేవాడు ఎట్లాగో తాగుతాడు, అని మనం మార్చలేం. కానీ కొందరు పొదుపుగా ఉంటారు, వాళ్ళని మనం తప్పు పట్టకూడదు. పొదుపుగా ఉంటారు, లిమిట్ లో ఉంటాడు, వాడు గొడవ ఉండదు. ఏదో కాస్త పుచ్చేసుకొని పంపకు పోయి తినేసి కాముగా పడుకుంటాడు, వాడి పని ఏదో చూసుకుంటాడు. పిల్లల్ని కానీ పెళ్ళాన్ని కానీ పక్కింటోడు కానీ ఏం బడి జోలికి వెళ్ళాడు, ఏం బడితో ఏ మాట మాట్లాడు, కాముగా ఉంటాడు. అటువంటి వాడు ప్రభువుని నమ్ముకోనివ్వండి, నమ్ముకో పక్కన పెట్టండి. ఎవడైతేనే వాడు కుదురుగా ఉన్నాడు, వాడిని మనం తప్పు పట్టదు. కానీ రోడ్ల మీద గెంతుతున్నారండి. మొన్నప్పుడు వచ్చి అంటాడు, ఇక్కడ సిగరెట్లు ఉన్నాయా అని అడుగుతున్నాడు నన్ను. ఏమనాలండి వాడిని? ఏమనాలి? ఇంతకు ముందు ఇక్కడ కిరాణా షాప్ ఉందట. ఓకే ఓకే ఉంది, నేను కాదనట్లేదు, నేను కాదంటే ఉంది. నువ్వు సిగరెట్లు అడుగుతున్నాడు, వాడు కళ్ళకి కనిపించేది ఏంటి, నువ్వు చూస్తున్నది ఏంటి, అది మానేసి అడుగుతున్నది ఏంటి? ఇది నేటి సమాజం. నేటి సమాజపు వ్యవస్థిత వ్యవహారం ఎలా ఉంది. మరి ఈ వ్యవహారంలో నువ్వు ఎలా నడుస్తావు? గట్టిగా తిప్పి కొడితే 17 ఏళ్ళు ఉంటాయి వాడికి. తాగుబోతు చచ్చినాడు. ఎంత బాధ కలిగిందో మనసుకి. ఏనా నాయన, ఏం కనబడుతుంది? నీకేం చూస్తున్నావు? నీకు ఇక్కడ ఏం కనబడుతుంది? ఉన్నాయేమో అని అడుగుతా, మళ్ళీ తిరిగి అబ్బాయికి చూసారా, ఉన్నాయేమో అని అడుగుతున్నాడట. నీకేం కనిపించి చేస్తుంది ఇక్కడ? ఇది సొసైటీ, ఈవేళ సమాజం. వీళ్ళకి అర్థం కాదు. ఎప్పుడు అర్థమవుతుందంటే బానిసత్వంలోకి వెళ్ళాక అర్థమవుతుంది, అప్పటిదాకా అర్థం కాదు. సరే, ఇలా ఉన్న ఈ వ్యవహారిక పరిస్థితుల్లో
ఈవేళ నువ్వు నా చిన్నతనంలో 1 లీటర్ పెట్రోలు అంటే ఎందుకు బోరు కొట్టిస్తున్నానేమో అనుకోకండి. నా చిన్నతనంలో లీటర్ పెట్రోలు రూ. 8.75కి కొన్నాను. నాకు ఊహ తెలుస్తున్న సమయంలో. అప్పట్లో సువేగాలని బళ్ళు ఉండేవి. బండి నేర్పిస్తానని నేను అన్నయ్య అని పిలిచే ఒక అతను 1 లీటర్ పెట్రోల్ కొట్టించుకో నేను నేర్పిస్తానన్నాడు. లీటర్ పెట్రోల్ ఎంత అంటే రూ. 8.75 వేళ. నేను బండి కొనేటప్పటికి లీటర్ పెట్రోలు రూ. 35 అయింది. ఇప్పుడు రూ. 110 అయింది. ఏమిటి వ్యత్యాసం అర్థం చేసుకున్నారా? అసలు ఎందుకు పెరుగుతున్నాయి ఇలా పెరగడానికి కారణం ఏమిటి? నేను చెప్తున్నాను. 5 ఏళ్లకు ఒకసారి బుద్ధి తక్కువతనంతో వెళుతున్నాం కదా ఓట్లేయడానికి. ఇచ్చే ఆ చిన్న చిరు కానుక కోసం 5 ఏళ్ల నీ అధికారాన్ని అవతలాడి చేతిలో పెడుతున్నావు. నీకు సేవ చేస్తానని వస్తాడు, కానీ ఈ 5 ఏళ్లు నీతోనే సేవ చేయించుకుంటాడు. నీతో సేవ చేయించుకోవడం కోసం తన చుట్టూ 1000 మంది అల్లరి జనాన్ని పోగేసుకుని తిరుగుతూ ఉంటాడు. ఏదైనా నువ్వు అడగటానికి వెళ్తే వాళ్ళు వచ్చి మీద పడిపోతారు. ఇలాంటి పరిస్థితి మనమే సృష్టించుకుంటున్నాం. మనంతటి బుద్ధిహీనులు ఇంకెవరు ఉండరు. అసలు క్రైస్తవుడు ఎలక్షన్ లోకి వెళ్ళకూడదంటే నా కర్మ కొద్దీ ఇదిగో ఈ అమ్మాయి మాటిని మొన్న ఎలక్షన్ లో ఓటేశాను నేను. ఎందుకంటే అసలు వేయకూడదు, నన్ను అడిగితే వేయకూడదు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే మనం మనం మన జ్ఞానాన్ని, మన జీవితాన్ని మన శత్రువైన సాతాను చేతికి మనకి తెలియకుండా ఇలా అప్పగిస్తున్నాము అని ఉదాహరణలు చెప్తున్నాను. అనుకోవద్దు సుమా, అనుకోవద్దు సుమా. ఒక్క భక్తుడి వల్లే ప్రపంచం రక్షించబడింది. ఆ భక్తుడి పేరేమిటో తెలుసా? క్రీస్తు. ఒక మహా త్యాగం వల్లే ఒక్కడే, ఆ ఒక్కటే సుమా. అందుకని ఇవన్నీ ఉదాహరణలు మన జీవితంలో మనకి కనబడుతున్న ఉదాహరణలు. కాబట్టి ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి, ప్రకృతి పరిస్థితి, ఈ 3 నువ్వు గమనించాలి. ప్రస్తుతం ఇస్రాయేలు దేశాన్ని ఒక ఉదాహరణగా దేవుడు తన గ్రంథంలో వ్రాయించాడు. అది ఉదాహరణే తప్ప ఆ దేశంతో మనకేమీ సంబంధ బాంధవ్యాలు అక్కర్లేదు. ఆ దేశంతో మనకి పని లేదు. ఒకవేళ ఆ దేశం ఉన్నా ఊడిపోయినా మనకి అక్కర్లేదు. ఎందుకంటే ఆది నుంచి అబ్రహాము నాటి నుంచి కూడా, అబ్రహాముకి ముందు నుంచి కూడా దేవుని సంకల్పం ఏమిటంటే అన్యజనులందరూ, ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కూడా బైబిల్ హైలైట్ గా చూపించే మాట ఏమిటంటే గలతీ పత్రిక 3 అధ్యాయం 8 వచనం, అలాగే గలతీ పత్రిక 3 అధ్యాయం 8 వచనం చదువుతారు ఎవరైనా? అది మనకి బాగా కంఠోపాఠమైనటువంటి వచనం ఇది. దేవుడు విశ్వాస మూలముగా, ఇక్కడ మూలమైంది విశ్వాసమే, అన్యజనులను నీతిమంతులుగా తీర్చునను లేఖనము ముందుగా చూచి దేవుడు అబ్రహాముతో చెప్పాట, అబ్రహామా నీ యందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని ముందుగా సువార్త అబ్రహాముతో చెప్పాట. సో ఇప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? అన్యజనులు, ఇశ్రాయేలీయులు కాదు. ఇశ్రాయేలీయులతో నిమిత్తమే లేదు దేవునికి. అందుకని అబ్రహాముకి 2 సంతానాలు చూపించాడు. ఒక సంతానము వాగ్దాన సంబంధమైంది, అదే గలతీ పత్రిక 4 అధ్యాయంలో రాసింది. ఒక సంతానం వాగ్దాన సంబంధమైంది, ఒక సంతానం శరీర సంబంధమైంది. ఈ 2 సంతానాలు ఏమిటో చెప్పగలరా? ఒక సంతానం వాగ్దాన సంబంధమైంది, ఒక సంతానం శరీర సంబంధమైంది. ఈ 2 సంతానాలు ఏమిటి? వాళ్ళిద్దరూ ఎవరు? వాస్తవంలో వాళ్ళిద్దరూ ఎవరు? అదే గలతీ పత్రిక 4 అధ్యాయం చూడండి. అదే గలతీ పత్రిక 4 అధ్యాయం.
ఆ, వచనం చెప్పు, ఇబ్బంది లేకుండా ఉంటుంది. 4వ అధ్యాయం 22 నుంచి చదువుదాం. దాసి వలన ఒకడును, స్వతంత్రురాలి వలన ఒకడును, ఇద్దరు కుమారులు అబ్రహాములకు కలిగిన రాయబడింది. అయితే అయితే దాసి వలన పుట్టినవాడు శరీర ప్రకారం పుట్టాడు, స్వతంత్రురాలి వలన పుట్టినవాడు వాగ్దానాన్ని బట్టి పుట్టాడు. ఈ ఈ ఇక్కడ ఈ అనే అక్షరం ఉంది చూశారు, ఆ అక్షరాన్ని డిఫైన్ చేయకపోతే ప్రతి క్రైస్తవుడు అచ్చుకుద్దినట్టు మురిగుంట్లో దొరికిన పందితో సమానం. తిట్టుకోకండి నన్ను. ఈ అనే అక్షరాన్ని అక్కడ డిఫైన్ చేయకపోతే బురద గుంటలో ఉన్నట్టే. ఈ ఏ ఈ అంటే ఏ ఈ అంటే ఏ చెప్పాలి నాకు. ఏ అంటే ఏబిసిడి అనకండి, నాకు తెలుసు. కానీ ఈ సంగతులు అన్నప్పుడు ఏ సంగతులు, ఏ సంగతులు? ఇద్దరు పిల్లలు పుట్టారన్న సంగతి ఉంది చూసావు. ఒకడు వాగ్దానంతోను, ఒకడు శరీర బలంతోను ఇద్దరు పిల్లలు పుట్టారు చూశారు. ఆ సంగతులు అలంకార అలంకార రూపకంగా చెప్పబడ్డాయి అని చెప్పాడు. అలంకార రూపకంగా చెప్పబడ్డాయి అంటే 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 అలంకార రూపకంగా చెప్పబడ్డాయి అంటే ఏమిటి? కంపారిటివ్ గా, కంపారిటివ్ అనొచ్చా అనకూడదు. కంపారిటివ్ గా ఒకదాన్ని పోల్చి చెప్తున్నాడు, ఒకదాంతో ఒకటి పోల్చి చెప్తున్నాడు. ఇక్కడ పోలికేమిటి? ఇద్దరు పిల్లలు. అసలు సిసలైన సంగతి ఏమిటంటే ఆ తర్వాత చెప్పాడు చూడండి. ఆ స్త్రీలు అంటే ఈ స్త్రీలు అంటే ఆ స్త్రీలు, ఏ స్త్రీలు? శారా మరియు హాగరు ఇద్దరు 2 నిబంధనలై ఉన్నారు. బీ కేర్ఫుల్, ఇది ప్రతి క్రైస్తవుడు తప్పకుండా తెలుసుకోవాలి. 2 నిబంధనలై ఉన్నారు. 2 నిబంధనలు ఒకటి సీనాయి కొండ సంబంధమైనది. అంటే ముందు సంగతి చెప్పండి. అంటే సీనాయి కొండ సంబంధమైనది అంటే సీనాయి కొండ సంబంధమైనది ఏది? యెరూషలేమా? ఏది సీనాయి కొండ? అసలు సీనాయి కొండ నువ్వు ఎక్కడ చూస్తున్నావు? నీకెక్కడ కనబడింది ఆ కొండ? అమ్మా, అంతా అయిపోయి కలలు అందాం అనుకుంటున్నావా? ఏమిటమ్మా సీనాయి కొండ నీకు ఎక్కడ కనిపించింది? కనబడలేదు. ఎక్కడ? నా మొఖం బండ, ఎక్కడ కనబడలేదా? అదే ఏమిటా సీనాయి కొండ? నాన్న, ఈ ఆజ్ఞల ప్రకారం బ్రతుకు, ఈ ఆజ్ఞలన్నీ పాటించు అని కట్టడలు వ్రాసినటువంటి ధర్మశాస్త్ర గ్రంథం అనేటువంటి ఒక మహత్తరమైన గ్రంథాన్ని మోషే చేతిలో పెట్టిన ప్రాంతం పేరు సీనాయి కొండ. ఇది హాగర్ అనేదట. ఈ స్త్రీలు 2 నిబంధనలై ఉన్నారు. ఒకటి సీనాయి కొండ సంబంధమైనదై దాస్యంలో ఉండటానికి పిల్లల్ని కంటుంది. ఇది హాగర్. ఇంతకీ హాగర్ ఎవరు? మనోళ్ళందరూ, మన దిక్కుమాల క్రైస్తవులు అందరూ ఏం చేశారంటే పెద్ద పెద్ద పండితులు, మామూలు పండితులు కాదు, వీళ్ళ పండితుల మొఖాన్న పెంటగొట్ట అన్నట్టు వాళ్ళ పాండిత్యం అలా ఒలకపోసారు. ఈ హాగర్ అనేది సాయిబులందరికీ మూలమైన తల్లి అని చెప్పారు. పాపం వాళ్ళు కోపం రాదు. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే, నాన్న వాళ్ళకు కాదు తల్లి, అసలు ఇక్కడ ధర్మశాస్త్రం అనేది తగలెట్టుకున్నారు నెత్తి మీద, వాళ్ళకి అది తల్లి. ఎవరికి తల్లి? ఎవరి తల్లి ఇది? హాగరు. ఎవరి తల్లి? శరీర సంబంధమైన ఇస్రాయేలుకు తల్లి, ఇస్లామీయులకు కాదు. ఈ సంగతి చెప్పగలిగే దమ్ము, ధైర్యం ఎవరికుంది క్రైస్తవ్యంలో? నాకు అర్థం కాదు. ధైర్యంగా అక్కడ ఉన్నది చెప్పండి రా అంటే అది మానేసి వంకలు తిప్పుతారు. ఇటు తిప్పాటికి ఎంతటికి మొత్తానికి ధ్వంసం చేసి పడేస్తున్నారు. కనుక ఈ హాగర్ అనేది శరీర సంబంధమైన,
అబ్రహాముకి 2 భార్యలు 2 పిల్లలు అనే సంగతి 2 నిబంధనలకు సంబంధించింది. అందులో ఒక నిబంధన అనగా సీనాయి కొండ సంబంధమైనటువంటి ఆ నిబంధన నాటి ఇశ్రాయేలీయులకు సంబంధించింది, శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులకు సంబంధించింది. అయితే వాగ్దాన సంబంధమైనటువంటి సంతానము ఇంకొకటి ఉంది. అసలు పిల్లలే పుట్టని గొడ్రాలు ఇంకొకటి ఉంది. దానికి వాగ్దానంతో పిల్లల్ని పుట్టిస్తే రేపొద్దున్న పుట్టబోయేవాడు కని అసలు స్త్రీ సంపర్కం లేకుండా, స్త్రీ అక్కర్లేకుండా విశ్వాసంతో వాగ్దానాన్ని బట్టి కంటే ఎలా ఉంటుంది? అమ్మా నాన్న ఉండరు, కానీ వాగ్దానంతో కంటే పిల్లలు ఇదిగో అని చూపిస్తున్నాడు. నేటి మొత్తం ప్రపంచంలో ఉన్న అన్యజనులని పేరు పెడుతున్న నేటి క్రైస్తవులు అంటున్న అన్యజనులు అనే వాళ్ళందరూ కూడా దేవుని సంకల్పంలో ఆయనకు పిల్లలట. అది ఈ గలతీ పత్రిక సారాంశం. ఏమండి, విన్నారా ఎప్పుడన్నా? ఇలా ఉంది బైబిల్ అని ఎప్పుడన్నా చెప్పి చచ్చారా? నాకు అర్థం కాదు. నేటి క్రీస్తులో ఎవరెవరైతే తిరిగి విశ్వాసంలో జన్మిస్తున్నారో ఆయనే తల్లి, ఆయనే తండ్రి. ఆ తండ్రికి తల్లికి అనగా ఆ ఒక్కడై ఉన్న తండ్రి లేక తల్లి అనే ఆయనకు ఆయన రక్తమందలి విశ్వాసం ద్వారా ఎందరు జన్మిస్తారో వారందరూ ఆయనకు పిల్లలట. ఆ పక్షంగా అందరం కలిసి అబ్రహాం అనే తాతకి పిల్లలం, అబ్రహాం అనే తాతకి పిల్లలు, అబ్రహాం అనే తండ్రికి అప్పుడు పిల్లలు పుడతారట. అప్పటిదాకా ఇస్సాకు పుట్టినా కాదు, ఇంకెవడు పుట్టినా కాదు, 100 మంది పుట్టినా కానే కాదు. అదే గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం. అబ్రహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడెను. ఆయన అనేకులు కూర్చున్నట్టు సంతానములకు అని చెప్పక సంతానమునకు అని చెప్పెను. ఆ సంతానము క్రీస్తు. గలతీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలో. అదేనండి ఇప్పుడు చదివేశాను నేను. ఆ సంతానము క్రీస్తు. అందుకే మత్తయి సువార్త 1వ అధ్యాయం చాలా సార్లు చెప్పాను మీకు. అబ్రహాము కుమారుడగు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు వంశావళి గ్రంథము. అబ్రహాముకి కుమారుడు ఎవరు? దావీదు కాదుట, ఇస్సాకు కాదుట, మరెవరు? క్రీస్తు. దావీదికి కొడుకు ఎవరట? సొలొమోను కాదుట, మరెవరు? ఎందరు పుట్టినా దావీది కొడుకులు కాదు, ఎందరు పుట్టినా దావీదు సింహాసనం మీద కూర్చొని రాజ్యం చేసేవాళ్ళు కాదు. ఉంటారు, చస్తారు, ఏదో కూర్చుంటారు అంతే, కాసేపు తర్వాత చస్తారు వాళ్ళు. కానీ శాశ్వతమైనటువంటి రాజు దావీదు కడుపున పుడతాడు. పుట్టిన ఆ రాజు శాశ్వత కాలం ఏలుతూనే ఉంటాడని యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో రాస్తుంది, 9-7వ వచనంలో రాస్తుంది. కాబట్టి ఇదంతా మనం చాలా క్లారిటీగా జ్ఞానంతో నేర్చుకోవాలి. ఇవన్నీ చూపిస్తున్నాడు. ఆ ఇశ్రాయేలు ఏమైపోయినా మనకేం పని లేదు, కానీ దాన్ని చూసి ఒక సూచన నేర్చుకోవాలి. ఆ సూచన ఏమిటంటే, బైబిల్ గ్రంథంలో ఒక బలి ఉంది. పోయిన వారం చెప్పాను, సంఖ్యాకాండం 19వ అధ్యాయంలో పాప పరిహారార్థ బలి. ఆ బలి ఊరికి వెలుపల లేదా గవినికి వెలుపల ఆ బలి జరిగిస్తారు. ఆ బలి చేసినప్పుడు యాజకుడు దానిలో ఒక హిస్సోపును తర్వాత ఒక కర్ర కూడా వేయవలసి ఉంటుంది. 19వ అధ్యాయం 3వ వచనం నుంచి చూస్తే మనకి కనిపిస్తుంది సంఖ్యాకాండంలో. అయితే ఈ బలి ఇచ్చే పశువు 1 సంవత్సరం పైబడినటువంటి వయస్సు కలిగిందై, ఎలాంటి మత్స గాని, కల్మషం గాని, కళంకం గాని లేనిదై నిర్దోషమైందై ఉండాలి. అది ఎర్రగా ఉండాలి. దాని మూతి గాని, తోక గాని, గిట్ట గాని అన్ని ఎర్రగానే ఉండాలి. ఏ మాత్రం చిన్న నల్ల మచ్చ కూడా ఉండకూడదు. అలాంటి ఒక దూడని సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేశాక దానిని తీసుకొచ్చి పాళెమునకు వెలుపల దాన్ని వధించాలి. వధించాక ఆ రక్తాన్ని తీసుకొని వెళ్ళి బలిపీఠం మీద ప్రోక్షించాలి. ప్రోక్షించిన తర్వాత ఊరి వెలుపల ఈ ఎర్రని పెయ్యను లేక దూడను దాన్ని మొత్తంగా దాని చర్మంతో సహా ఏది మిగల్చకుండా బూడిదైపోయేట్టు దహించాలి. దహించిన తర్వాత ఆ బూడిదను పోగు చేయాలి.
పోగు చేసి ఒక ఒక పాత్రలో ఉంచాలి. ఆ పాత్ర పేరు కలాల్ అంటారు. ఈ కలాల్ పాత్రలో ఈ బూడిదని ఎత్తి ఒక చోట పరిశుద్ధ ఆ గుడారంలో ఉంచుకుంటారు. గుడారంలో దాన్ని ఉంచి ఊరి వెలుపల గంగాళం ఉంటుంది పెద్దది. ఆ గంగాళంలో ఈ బూడిద నీళ్లు పోసి ఆ నీళ్లలో ఈ బూడిదని కలుపుతారు. కలిపినప్పుడు ఎవరైతే అపవిత్రులవుతారో అనగా నరశవం ముట్టడం వల్ల, లేక చచ్చిపోయిన ఒక ఆ, జీవిని ముట్టుకోవడం వల్ల, లేదు ఇతరత్ర ఏ ఏ కారణాల వల్లైనా మైలపడడం లేక అపవిత్రపరచబడడం అనేది గనక జరిగితే అప్పుడు ఈ నీళ్లు వాళ్ళ మీద చల్లితే వాళ్ళు శుద్ధులై పాళెంలోకి అంటే వాళ్ళు ఉన్నటువంటి ప్రాంతాల్లోకి రావచ్చు, వాళ్ళు శుద్ధులయ్యారు అని తీర్మానం జరుగుతుంది. ఇది ఒక కట్టడ. సరిగ్గా అదే కట్టడ యేసు ప్రభువులో జరిగింది. ఇప్పుడు నేడు ఈవేళ ఇస్రాయేల్ దేశంలో జరుగుతున్నది కూడా అదే. దగ్గర దగ్గర ఏవో కాసిన కొన్ని దొరికాయట ఎర్రని దూడలు. వాటిని ఇస్రాయేల్ దేశానికి పంపించారు. మొన్న ఈ మధ్యనే ఆ దేశంలో ఈ దూడను దహించడం జరిగిందట అని వీడియోలు కూడా ఈ మధ్యన నెట్ లో యూట్యూబ్ లో వాటిల్లో స్ప్రెడ్ అవుతున్నాయి. జాగ్రత్తగా చూసుకోండి. ఈ దూడను దహించిన తర్వాత ఎవరికి వారు పరిశుద్ధపరచుకుంటారు. పరిశుద్ధపరచుకున్న తర్వాత వాళ్ళు మందిరంలోకి వెళ్తారు. మందిరంలోకి ఎప్పుడైతే వెళ్ళారో మందిరం ఇప్పుడు లేదు కదా, ఇప్పుడు లేదు కాబట్టి టెంపరీ ఉంటుంది. అయితే మందిరం ఉన్నటువంటి స్థలంలో డోమ్ ఆఫ్ ద రాక్ అనేటువంటి ఒక మసీదు ప్రస్తుతం అక్కడ ఉంది. ఎందుకంటే ఇదంతా చరిత్ర, వేరే విషయం అట్లా వదిలేయండి. ఆ డోమ్ ఆఫ్ ది రాక్ ని ఆ స్థానం నుంచి తీసేసి ఎట్టి పరిస్థితుల్లోనూ మందిరం కట్టాలనేటువంటి ఒక తలంపు ఇస్రాయేలీలో ఉంది. ఆ మందిరం కడితే మేము లోపలికి వెళ్తాం, ఆ దేవుణ్ణి ఆరాధిస్తాం, ఆరాధించామంటే ప్రపంచాన్నైనా సరే జయించేస్తాం అనేటువంటి ఒక నమ్మకం యూదుల్లో ఉంది. అది జరగకూడదని వేళ ఇస్రాయేల్ దేశం చుట్టూ పొంచున్న వాళ్ళందరూ చేస్తున్నారు. యుద్ధానికి వచ్చారు, వాళ్ళు యుద్ధం చేస్తున్నారు, వీళ్ళు యుద్ధం చేస్తున్నారు, ఇదంతా జరుగుతోంది. ఇది చూస్తున్నప్పుడు మనకేమి అర్థం కావాలి? ఇది పోయిన వారం నేను అడిగిన ప్రశ్న. నీ పేరేంటి మర్చిపోయాను? సందీప్. మొత్తం బ్రెయిన్ అంతా పోయింది కదా ఎటో. పోయిన వారం పాఠం ఇదంతా. ఇప్పుడు నా టైం అయిపోయింది. అంటే ఎక్కడ ఆగిపోతున్నామో చూసుకోండి జాగ్రత్తగా. ఆగిపోతున్న పాయింట్ మర్చిపోతున్నారు. అందుకు మళ్ళా నేను వెనక్కి వెళ్ళి అన్ని చెప్పుకు రావాల్సి వస్తుంది. మేము మా దేవుని వలన శూర కార్యాలు జరిగిస్తాం అని కీర్తనల గ్రంథంలో రాసింది. మేము మా దేవుని వల్ల శూర కార్యాలు జరిగిస్తాం, మేము ఘనంగా జరిగిస్తాం అని వాళ్ళు మందిరంలోకి అడుగు పెట్టాక ఒకసారి మీరు గమనించండి. మందసం మొట్టమొదటి అడుగు పెట్టగానే ఎరుకో దగ్గర ఉన్న నది ఏమిటి దాని పేరు? మర్చిపోయారు అందరూ మర్చిపోతారు. ఎరికో దగ్గరున్న నది ఏమిటి? యోర్ధాను నది. యోర్ధాను నది యాజకులు మందసం మోస్తూ అలా అడుగు పెట్టగానే ఏమైందో వెనక్కి వెళ్ళిపోయినాయట, నీళ్లు వెనక్కి వెళ్ళిపోయినాయట. జాగ్రత్తగా చూసుకోండి. అంటే మందసానికి ఉన్న ప్రాధాన్యత అది. ఇంకా కొంచెం ఎదరికి వచ్చి న్యాయాధిపతుల్లోను సమయాల గ్రంథంలోను చూస్తే ఆ మందసం పట్టుకెళ్ళి దాగోను గుడిలో పెట్టారట. గుడిలో పెడితే పాపం తెల్లారేటప్పటికి పరిస్థితులు తారుమారైపోయినాయి. అంటే మందసానికి ఉన్న ఆ ప్రత్యేకత చూడండి. మందసము, మందిరము. ఈ మందిరం అనేది గనక నిర్మాణం అయి అందులో మందసాన్ని గనక ప్రతిష్ఠిస్తే ఇక వీళ్ళని ఎవడూ పట్టుకోలేడు అనేది ప్రపంచం ఎరిగిన సత్యం. ఇప్పుడు ఇస్రాయేల్ సూచనగా ఉంది దేనికి? ఇది చెప్పాలి. మీ తెలివితేటలు ఏంటో చూస్తాను ఇక్కడ నేను. ఇప్పటిదాకా కొన్ని సూచనలు నేను చెప్పాను. ఇప్పుడు ఈ సంగతి ఒకదానికి సూచనగా ఉంది, దాన్ని చెప్పాలి. మీ నాలెడ్జ్ ఏంటో చూస్తాను నేను ఈవేళ. సూచనగా జరిగిన విషయాలన్నీ చెప్పుకొచ్చాం. మందసంతో యాజకులు అడుగు పెట్టగానే యోర్ధాను వెనక్కి వెళ్ళిపోయింది.
మందసం గుడిలో పెడితే గుడి ధ్వంసం అయిపోయింది. మందసం ఏమిటది ఆకాను కళ్ళం దగ్గర ఎవడో వచ్చి పట్టుకోకపోతే వాడు ధ్వంసం అయిపోయాడు. ఆ, ఇలా అసలు మందసం అనే మాట అంటేనే ప్రపంచం భయపడిపోయే ఒక పరిస్థితి ప్రపంచానికి ఉంది, ఒక అనుభవం ఉంది. ఇదంతా సూచన దేనికి అంటున్నాను నేను. అమ్మా, నువ్వు గమనించడానికి కదూ. ఇప్పుడు ఎర్రని పేయ దహించారు, బూడిదని జాగ్రత్త చేస్తున్నారు, వాళ్ళు చల్లుకొని శుద్ధులయ్యి మందిరం కట్టడానికి పూనుకుంటారు. దీన్ని చూస్తే నీకేం అర్థం కావాలి? ఆ? రారాజు వస్తున్నాడో జనులారా, రాజ్యం తెస్తున్నాడో, అంతేనా? పాట మాత్రం పాడుకొని నేడో రేపో నా ప్రియుడేసు కాసేపట్లో వచ్చేస్తాడు, అంతేనా? నీ పళ్ళు మొత్తం ఊడిపోను, ఆ? నీ పళ్ళన్నీ ఊడిపోను. ఆ, సరే మరి ఇక ఏం చేస్తాం? కాబట్టి ఇవన్నీ చూస్తుంటే ఆ సూచన, దానికి ప్రభు ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలో 24వ అధ్యాయం అంజూరపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. 24వ అధ్యాయం 32వ వచనం. అంజూరపు చెట్టును చూడండి. మరి ఇప్పుడు ఎందుకు చూడండి అన్నప్పుడు చూడాలా వద్దా? చూడాలి కదా. చూసి ఒక ఉపమానం నేర్చుకోండి. ఒక ఉపమానం నేర్చుకోండి. ఏంటది? అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు, మీకు మామిడికాయలు ఎక్కువ ఏ చెట్టుకి కాస్తాయి చెప్పండి? మామిడి చెట్టుకి ఏ చెట్టుకి కాస్తాయి? మీరు చూసుకోండి జాగ్రత్తగా. చిగుళ్ళు కొట్టేసిన చెట్టుకే కాస్తాయి ఎక్కువ. చిగుళ్ళు కొట్టేస్తారు చూసారా, ఆ చెట్టుకి ఎక్కువ కాస్తాయి. ఆ, అదా తప్పు చెప్పానా? అందుకని ప్రతి సంవత్సరం ఏం చేస్తారంటే దానికి క్రాప్ చేస్తుంటారు, కొట్టేస్తుంటారు. కొత్తగా వచ్చిన కొమ్మలు కొట్టేస్తుంటారు. కొట్టేస్తే ఏమవుతుందంటే కాపు పెరుగుతుంది. అది రైతుకు తెలుసు, అవునా? ఓకే. ఇప్పుడు అంజూరపు కొమ్మ లేతదై చిగురించినప్పుడు అంటే ఈ అంజూరపు చెట్టుకున్న గుణం ఏమిటంటే అది లేత చిగుళ్ళు వేస్తుంటే కాయలు కాస్తుందని అర్థం అంట. ఇప్పుడు అది చిగుళ్ళు వేస్తేనే కాస్తుంది, చిగుళ్ళు తుంచేస్తే కాయ. దాని గుణం అది. మనం ఏం చేయగలం? అంజూరపు చెట్టు లేతదై చిగురిస్తున్నప్పుడు వసంతకాలం ఇంకా సమీపంగా ఉంది అంటే ఎండాకాలం వచ్చేస్తుంది. ఇది మొదలెట్టిందిరా బాబు కాపు అంటే, ఇది చిన్న చిన్న చిగురులు వేస్తుందంటే ఎండాకాలం వచ్చేస్తుందని చెప్పొచ్చు. ఉదాహరణకి వేప చిగురు రావటం మీరు గమనించారా? వేప పూత, చిగురు కాదు, వేప పూత గమనించారా? ఆ వేప పూత వస్తున్నప్పుడు మీకు ఏం అర్థమవుతుంది? ఓహో, సూర్యుడు దక్షిణాయనంలోంచి ఉత్తరాయణంలోకి వస్తున్నాడు అని చక్కుర మైండ్ లో కలుగుతుంది. వాతావరణం మారుతుంది. వాతావరణం ఇప్పుడు దాకా చలి పెట్టి గతగత వణికాం కదా, ఇక్కడి నుంచి నెమ్మదిగా ఎండ ప్రారంభమై మొత్తం ఒళ్ళంతా మాడగొట్టేస్తుంది అని మన బుర్రకి స్ఫురిస్తుంది. దేన్ని చూసి? ప్రకృతిని చూసే కదా. నా మొఖం మండ, ప్రకృతిని చూసి నేర్చుకోమని చెప్పాడు దేవుడు. అది మానేస్తున్నాడు వాళ్ళ పరిస్థితి. నువ్వు ప్రకృతిని చూడాలి, ప్రతిరోజు ప్రకృతిని గమనించాలి. అంజూరపు చెట్టు లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపంగా ఉందని మీకు తెలియను, అంటే మీకు తెలుసు. యూ హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ప్రాక్టీస్. ఆ విషయంలో నీకు చాలా తెలుసు, అవునా? రైట్. ఆ ప్రకారమే మీరు విడగొట్టండి. మీరు ఈ సంగతులన్నీ జరుగుట చూచినప్పుడు ఆయన మీ సమీపములని ద్వారమునొద్దనే ఉన్నాడని తెలుసుకోండి. ఇవన్నీ జరుగు వరకు ఈ తరము ఈ తరము గతింపదని. ఏ తరము? తరం అంటే ఏమిటో? ఇవన్నీ చాలా పెద్ద పెద్ద విషయాలండి. అనవసరంగా ఏదో కదిపినట్టుంది, తేలిపట్టిన కదిపినట్టుంది నాకు.
మీరేమో హాయిగా వినేస్తున్నారు. ఆ? సరే, మంచిది. ఈ తరము గతించదని చెప్పాడు. అంటే అక్కడ వ్రాయబడిన ఒరిజినల్ వర్డ్ ఏంటంటే ఈ యుగము. ఈ యుగము అని గ్రీకులో ఉంది. దాన్ని తెలుగులో తరము అని రాశారు. ఇంగ్లీష్ లో ఏజ్ అని కూడా ఉంటుంది, చూసుకోండి అక్కడ. ఈ యుగము గతించదు. ఇప్పుడు యుగం అంటున్నాడా, తరం అంటున్నాడా? యుగం గతించదు అని బైబిల్లో కొన్ని యుగాలు ఉన్నాయి. అవన్నీ తర్వాత దేవుని చిత్తం అయితే చూద్దాం. కనుక చూస్తున్నాం అక్కడ జరుగుతున్న పరిస్థితి. దానికి ముందు చెప్పాడు, ఇస్రాయేలు దేశం దండ్ల చేత చుట్టబడినప్పుడు చదువు వాడు గ్రహించును గాక అన్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు చుట్టూ మూగేశారనుకోండి, నీకేమర్థం అవ్వాలి? నీకేమర్థం అవ్వాలి? ఏమర్థం అవ్వాలి? సంబరమే అనుకోవాలా? మరి ఏమనుకోవాలి? ఏమనుకోవాలి? చుట్టూ మూగేశారు, నీ ఇంటి చుట్టూ యుద్ధానికి వచ్చేసరి ఏం చేస్తావు నువ్వు? తలుపులు గట్టిగా బిగించేసుకొని లోపల టీవీ పెట్టుకొని పడుకోవడమే. అంతేనమ్మా? ఏసీ ఉంటే ఏసీ వేసుకొని టీవీ పెట్టుకొని హాయిగా పడుకోవడమే. అంతే కదా? మరి ఏం చేయాలి? ఇస్రాయేల్ దేశం చుట్టూ సైన్యాలు మోహరించబడ్డాయి. ఐ మీన్ వాళ్ళందరూ కూడా ముట్టడి దెబ్బ వేశారు, చుట్టూ మూగారు. ఇప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కొట్టుకు చేస్తారు, మనకు అవసరం లేదు. బైబిల్లో ఇస్రాయేల్ కోసం ప్రార్థన చేయండి అని రాస్తుందట. అందుకని ఇస్రాయేల్ దేశం కోసం ప్రార్థన చేసేస్తున్నారు. కానీ ఆ ఇస్రాయేల్ కొరకు ప్రార్థన చేయమలేదు. వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇంకొక ఇస్రాయేల్ ఉంది. గలతీ పత్రిక 4వ అధ్యాయంలో ఇందాక మనం చెప్పుకున్న వాగ్దాన సంబంధమైన పైనున్న యెరూషలేము, పైన రాబోతున్నటువంటి యెరూషలేములోకి ఎవరెవరైతే క్రీస్తు రక్తంలో తిరిగి జన్మించి ఇస్రాయేలుగా మారి వెళతారో వాళ్ళ కొరకు, రాబోతున్న తరం కొరకు ప్రార్థన చేయమన్నాడు తప్ప ఇక్కడ భూమి మీద ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థన చేయమనలేదు. గుర్తుపెట్టుకోండి. అసలు దాంతో పని లేదు. ఆ దేశం నాశనం అయిపోయినా మనకేం సంబంధం లేదు. ఎందుకంటే క్రీస్తు అను ఒక వ్యక్తి ద్వారా మనము ఇస్రాయేలుగా మారాం గనుక, వాగ్దాన సంబంధమైన ఇస్రాయేలీలం గనుక మనకి ఆ వరం ఉంది. ఆ వరంతోనే మనం ఆ రాబోతున్నటువంటి పరలోకానికి, పరదేశికి వెళ్ళే ఒక అద్భుతమైనటువంటి గడి ఉంది. అది గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు కూడా మనం. ఇదంతా కూడా మనకి జ్ఞానం కలగాలని, మనం ఎంతో బుద్ధిగా నేర్చుకోవాలని, నేర్చుకున్న దాన్ని హృదయానికి అలా పట్టింపచేసి ఎప్పుడు ప్రతి క్షణం అలా దృశ్యం కనబడుతుంటే ఓహో ఇది దీనికి సూచన అని వెంటనే మనకి వెలగాలని గ్రంథం చేతిలో పెట్టి వ్రాయించాడు. ఇప్పుడు రేపో మాపో వాళ్ళు మొదలు పెడతారు, చుట్టూ ఊగేస్తారు, యుద్ధం జరుగుతుంది. ఏం జరుగుతుందో మనకు అక్కర్లేదు. బైబిల్లో ఎహెజ్కేలు 37 అధ్యాయాల్లో చెప్పాడు, ఓ ఊహించలేని, లెక్కించలేని మహాసైన్యంగా అయినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంగతి చెప్పాడు ఉపమానంలో. ఒక ప్రవచనం చెప్పాడు. ఆ ప్రవచనంలో జరిగినట్టు ఏం జరుగుతుందో జరుగుతుంది. చుట్టుపక్కల నుంచి రష్యా వస్తుందట, ఏమిటి పూత్ అంటే లిబియా వస్తుందట, ఇరాన్ వస్తుందట, ఇరాక్ వస్తుందట, ఇంకేవేవో దేశాలు వస్తాయట. అవన్నీ వచ్చి దాన్ని నాశనం చేస్తాయట. ఈ దేశమే తిరిగి, ఇస్రాయల్ దేశమే తిరిగి వాళ్ళందరినీ జయిస్తుందట. అలా అని బైబిల్లో రాస్తుంది. ఓకే, అదంతా వాగ్దానం, వాళ్ళ పట్ల దేవుడు చూసుకుంటాడు. కానీ వాళ్ళ సంగతి అలా ఉంచండి. మనం క్రీస్తు రక్తంలో కడుగబడి శుద్ధీకరించబడ్డాం అనే ఒక వాగ్దాన సంబంధమైన పిల్లలమైతే మనందరినీ పట్టుకెళ్ళడానికి ప్రభు వస్తున్నాడన్న సంగతి దాన్ని చూసి నేర్చుకోమన్నాడు. ఇప్పుడు నేర్చుకుంటారా? అయ్యి మాకేట్ చాలదండి అంటారా? నాకు తెలుసులే మీ సంగతి. అయ్యి మాకేట్ తెలుసునండి, మా కలెక్షన్ మాకేట్ తెలుస్తుంది అంటారు మీరు. అంతేనా? చూసి నేర్చుకోండి. ప్రకృతిని చూస్తే అర్థం కావాలి, రాజకీయ పరిస్థితులు చూస్తే అర్థం కావాలి. ఈవేళ రాజకీయ పరిస్థితుల గురించి చెప్పాలనుకున్నాను కానీ ఎందుకో దేవుడు అటు తిప్పాడు నన్ను. ఆర్థిక పరిస్థితి, ఈ మూడు గమనించండి ఏం జరుగుతుందో. మొదట ప్రకృతిని గమనించండి, సృష్టిలో జరుగుతున్న ఆ వైపరీత్యాలు చూడండి. 2, రాజకీయ పరంగా ఏం జరుగుతున్నాయో చూడండి. 3, ఆర్థిక పరిస్థితి, దాన్నే భౌగోళిక పరిస్థితులని ఒక ముక్కలో ఈ రెంటిని కలిపి చెప్పొచ్చు. ఈ మూడింటిని కూడా మీరు అబ్జర్వ్ చేయండి.
మీకు ఒకటి అర్థమవుతుంది, వసంతకాలం, అవును, సమీపంగా ఉంది, సమీపంగా ఉంది. నువ్వు వెంటనే జాగ్రత్త పడు. ఇప్పటిదాకా ఆలస్యం చేసావు, కానీ ఇప్పుడైతే జాగ్రత్త పడు. ప్రకటన గ్రంథంలో చెప్పాడు, నీ కన్నులకు కాటుక నా యొద్ద కొనుము. ఎందుకంటే నీ కళ్ళు సరిగా లేవు, నీ చూపు సరైంది కాదు, నీ చూపు వెనకున్న మనసు సరిగ్గా లేదు నా దృష్టికి. ముందు సరి చేసుకో, ముందు దిద్దుబాటు చేసుకో అని ప్రకటన గ్రంథంలో చెప్పింది. నికోలాయితల బోధ నీలో ఉంది, జాగ్రత్త. నేను గాని వచ్చానా నీ దగ్గర ఉన్న దీపస్తంభాన్ని కొట్టిపడేస్తాను, నువ్వు అంధకారంలోకి వెళ్ళిపోతావు, నిన్ను కాపాడేవాడు ఎవడుండడు, జాగ్రత్త సుమి అని చెప్పి హెచ్చరించిన ఆ మాటలు గుర్తు తెచ్చుకుంది. ప్రవక్త అయిన దానియేలు చెప్పినట్లుగా నాశనకరమైన హేయ వస్తువు, లేక నాశన పాత్రుడనేవాడు, లేక నాశన పురుషుడనేవాడు, పాప పురుషుడనేవాడు నిలువరాని చోట నిలిచే రోజు వస్తుంది. అది వస్తుంది, లేదు వచ్చి నిలబడ్డాడు, కూర్చున్నాడు అనగానే నువ్వు వెంటనే గ్రహించుకోవాలి. చిటికెలో జరిగిపోతుంది నాశనం అని నువ్వు గ్రహించాలి. ప్రభువు చెప్తున్నాడు, ఆకాశ శక్తులు కదిలించబడతాయి, ఇవన్నీ కదిలిపోయి ఒకదానితో ఒకటి విధ్వంసం చేస్తాయి అని చెప్పాడు. అప్పుడు జాగ్రత్త పడాలని చెప్తున్నాడు. పేతురు చెప్పాడు, ప్రభు దినం దొంగ వచ్చినట్టు వస్తుంది. ఆ రోజు పంచభూతములు మిక్కటమైన వేండ్రంతో, 2 పేతురు 3:10 10, 11, 12, 13 వచనాల్లో నిలవరమైనటువంటి పట్టణం మనకి ఇక్కడ లేదు. హెబ్రీ పత్రికలో ప్రభు దినం దొంగ వచ్చినట్లు వస్తుంది. ఆ దినాన పంచభూతాలన్నీ మిక్కటమైన వేండ్రంతో రగులుకొని లయమైపోతాయి, ఏ ఒక్కటి మిగలదు. అయితే మనము వాగ్దానం కొరకు కనిపెట్టుకుని ఉన్నాం. ఆ వాగ్దానం ఏమిటంటే రాబోతున్నటువంటి క్రొత్త భూమి, క్రొత్త ఆకాశాల్లో నీతి నివసిస్తుంది. మనం ఎక్కడికి వెళ్ళాలన్న వాగ్దానం మన చేతిలో ఉంది కనుక ఆ వాగ్దానం చేత పట్టుకొని మనం కొనసాగాలి తప్ప ఈ లోకాన్ని చూసి కాదు, ఈ లోకంలోంచి ఏదో నేర్చుకుని కాదు. ఇదంతా ఒట్టిదే, వట్టి బుడగ లాంటిది, ఏ క్షణమైనా బద్దలైపోవచ్చు. జాగ్రత్త సుమ. ఆ బద్దలైపోయే దాంట్లోంచి తప్పించుకొని దేవుడు అనే ఒక గుడారం లోను ఉండాలి. ఆ గుడారం నిన్ను కప్పి కాపాడి ఆ పరదేశని ఒక మహత్తరమైనటువంటి అద్భుత లోకంలోకి నువ్వు వెళ్ళాలి. అందుకు నిన్ను పిలుస్తున్నాడు, అందుకు ప్రభు తన రక్తాన్ని కార్చాడని చెప్పాడు. ఇదంతా వదిలేస్తున్నాం, ఇదంతా మర్చిపోతున్నాం కనుక మనం చాలా నష్టపోతున్నాం. జాగ్రత్తగా గమనించుకోండి, జాగ్రత్తగా నేర్చుకోండి. చూస్తున్న దృశ్యం దేనికి సంబంధించింది అని ప్రతి క్షణం ఆలోచించాలి. అలా ఆలోచిస్తూ జాగ్రత్త పడుతూ, ముఖ్యంగా క్రైస్తవ జీవితంలో పాపమునకు చోటివ్వకుండా, పాపానికి చోటివ్వకుండా, దేవునికి వ్యతిరేక్తమైనటువంటి ఏ కార్యం చేసినా ఆ ఆలోచన వచ్చినా కూడా పాపమే కాబట్టి ఆ పాపానికి చోటివ్వకుండా పవిత్రమైనటువంటి మనస్సాక్షితో మనల్ని కాపాడుకుంటూ ముందుకు సాగాలన్నదే దేవుని సంకల్పం. వచ్చే ఉగ్రతని నువ్వు అగ్ని జ్వాలల మీద తేలి వెళ్ళాలి, నోవహు తేలినట్టు. ఏదో ఊరికే ఊరికే కాదు ఇది. ఈ జీవితం అగ్ని జ్వాలల నుంచి తేలి వెళ్ళాలి. నోవహు దినములలో జరిగినట్లే మనుష్య కుమారుని దినాల్లో కూడా జరుగుతుందని చెప్పాడు. నోవహు దినాల్లో నీళ్లు తేడా చేసాయి, మరి క్రీస్తు దినంలో, క్రీస్తు రాకడలో నిన్ను తేడా చేసేది ఏమిటి? అగ్ని, అగ్ని. అందుకే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయంలో ఏం చెప్పాడంటే, ఇంక మీరు ఎవరు చదవకండి, మీరు జస్ట్ గుర్తుపెట్టుకోండి. ప్రతివాడు క్రీస్తు అనే మూల రాతి మీద, అపోస్తలులు అనే పునాది మీద ప్రతివాడు వాడు ఎవడికి నచ్చినట్టుగా వాడు కట్టేస్తున్నాడు. కట్టేది కొయ్యకాలో, గడ్డో, బంగారమో, వెండో, ఇనుమో, ఏదో రాళ్ళో, మొత్తం ఇదేదో కడుతున్నాడు. కానీ అగ్ని వచ్చినప్పుడు తేట పడుతుంది. కొయ్యకాలైతే కాలిపోతుంది, బంగారము, వెండి, వెలగల రాళ్ళు అయితే మిగిలిపోతాయి అని చెప్పి. ఇందులో మనం దేనికి చెందున్నాం అన్నది చూసుకోండి, జాగ్రత్తగా పరిశీలించుకోండి. ప్రార్థన చేస్తున్నాం. రాబోతున్నటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా ఉన్నాయి. వీటి నుంచి తప్పించుకోవడం ఏ శరీరి వల్ల కూడా కాదని వాక్యం చెప్తుంది. కాబట్టి మనం పరిశీలనగా పరిశీలనగా ఈ ప్రకృతి యొక్క వైఖరిని చూసి
భౌగోళిక పరిస్థితులను చూసి మనం జాగ్రత్త మనం ఎంత జాగ్రత్త పడితే అంత అద్భుతమైనటువంటి రక్షణలోకి వెళ్తాం. పరిశుద్ధతతో కూడిన సాక్ష్యం మనకి అవసరమైంది. ప్రార్థన చేస్తుంది. పరిశుద్ధుడైన తండ్రి, నిత్యుడైన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు స్తోత్రాలు. తండ్రి, మీ వాక్కులు మనల్ని ధరించి మా జీవితంలో ధరించినట్టుగా సహాయం చేయండి. ప్రభు, మీ నామములకు మహిమ కలుగుటకై మా జీవితాన్ని మీ పాదాల దగ్గర ఆపేసి మహత్తరమైనటువంటి జ్ఞానము వివేకము దయచేయండి. లోక పరిస్థితులతో కాకుండా యథార్థమైనటువంటి పరిస్థితులతో సైతం అడంగా పెట్టేటటువంటి నిజమైన భక్తితో జీవితాన్ని సిద్ధపరచుకోవాలి. ప్రభు, ఎప్పుడు కూడా అపవాదికి చోటు ధైర్యంతో వాడిని ఎదిరించి ఓడించగలిగే శక్తి సామర్థ్యాలతో మీ భక్తిలో విశ్వాసంలో కొనసాగేటట్టుగా మీ వాక్యం చేతులుంటుంది. ప్రభు, మీ పిల్లలుగా మేమందరూ రాబోతున్నటువంటి భయంకరమైన విపత్కర పరిస్థితుల నుంచి తప్పించుకొని మీ ఆకడలు మోహముల మీద మీ పాదాల చెప్పుకు దేవడే గడి కొరకు ఎదురు చూస్తూ బ్రతుకుటకు సహాయం చేయండి. అదే పరమావధిగా ఆ నిరీక్షణతో పవిత్రంగా కాపాడుకుని ఆత్మను ప్రసాదించు. నా జీవితంలో మీ చేతుల్లోకి తీసుకొని బహుగా మీ కృపకు నోచుకుని ధన్యతను ప్రసాదించడం మహిళ. ప్రభు, మీ పిల్లలందరికీ కూడా ఒక ఆశీర్వాదకరమైనటువంటి పరిస్థితులు అందించు. అన్నిటిని చక్కపరచు. ఇప్పుడు కుమారుడు రక్షకుడైన క్రీస్తు భార్య వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.